ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 290, పోస్ట్ లైన్స్ 390కి వెళ్ళిపోయింది. దాని నుంచి నేను అసలు ట్యాబ్లెట్సే లేని స్టేజ్కి వెళ్ళిపోయి 3 monthsలో నో ట్యాబ్లెట్స్, నో షుగర్ కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. నేను ఐఎమ్ ఏ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. అర్ధరాత్రి 2ంటికి ఒక 32 ఏళ్ల గట్ ఇన్ఫ్లమేషన్ ఈస్ కాజింగ్ యువర్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్, యువర్ ఆర్థరైటిస్, యువర్ ఫ్యాటీ లివర్, అన్నీ కూడా. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ మల్లికార్జున్ గారు ఉన్నారు. బేసిక్గా ఏంటంటే సార్ నాట్ ఫ్రమ్ హైదరాబాద్, హిస్ ఫ్రమ్ అమలాపురం. కానీ ఏంటంటే అనస్థీషియా రిలేటెడ్, క్రిటికల్ కేర్ రిలేటెడ్ చాలా మందికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డౌట్స్ అనేవి చాలా ఉంటూనే ఉంటాయి. కానీ ఈ కైండ్ ఆఫ్ డాక్టర్స్ మనకు చాలా తక్కువగా దొరుకుతూ ఉంటారు. అంటే ఒక రకంగా అరుదు అని చెప్పుకోవచ్చు. బట్ ఫైనల్గా మల్లికార్జున్ సార్ విత్ మీ రైట్ నౌ. సో సార్తో మాట్లాడి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డౌట్స్ ఏవైతే మనకు ఉన్నాయో అవన్నీ క్లారిఫై చేసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. మల్లికార్జున్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనస్థీషియా అనేసరికి ఏ సర్జరీకైనా కానీ వితౌట్ యూ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఒక సిజేరియన్ దగ్గర నుంచి చిన్న సర్జరీ వరకు అనస్థీషియా లేనిది సర్జరీ అనేది ఫుల్ఫిల్ అవ్వదు, కంప్లీట్ అవ్వదు. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ అనస్థీషియా సార్? చాలామందికి అనస్థీషియా అని పేరు వినడం వరకే మాకు తెలుసు. బట్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ అనస్థీషియా? అనస్థీషియా ఒక్క 1 minute. ఫస్ట్ లెట్ మీ థ్యాంక్ Telugu Popular TV for calling me and all the team, not only you, all the team and our boss Pavan Garu. We should thank him because just 2 days back he called me, and particularly when I wanted to speak on metabolic syndrome. I wanted to speak on metabolic syndrome. How I could reverse my diabetes. అంటే నేను డయాబెటీస్ ఎలా పోగొట్టుకున్నాను. I was a diabetic. So yes, exactly. This is your Actually story. this is the one. అంటే అవర్ పవన్ గారు, అవర్ బాస్. యాక్చువల్గా తెలుగు పాపులర్ టీవీకి ఎండి పవన్ గారు. పవన్ గారు మిమ్మల్ని అడగడం వల్ల మీరు మా షో ఎగ్జాక్ట్లీ. ఆయన 2 రోజుల క్రితం నాకు ఫోన్ చేసి, అంటే నేను ఏదో ఐ స్టార్టెడ్ ఎ స్మాల్ ఛానల్, జస్ట్ దాంట్లో నావేవో కొన్ని వీడియోస్ చూశారు. అంటే ఒక 5 ఏళ్ల క్రితం నేను డయాబెటీస్ ఎలా రివర్స్ చేసుకోగలిగాను, అంటే షుగర్ నుంచి ఎలా బయటపడ్డాను, అండ్ అట్ ద సేమ్ టైం థైరాయిడ్ నుంచి ఎలా బయటపడ్డాను, ఒబీసిటీ నుంచి ఎలా బయటపడ్డాను. షుగర్, థైరాయిడ్, ఒబీసిటీ, హైపర్ టెన్షన్, ఇవన్నీ ఒక టాపిక్. ఇది పెద్ద, దీన్నే మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఇంకా ఉన్నాయి దీంట్లో. అంటే దీంట్లోనే ఇన్ఫర్టిలిటీ ఉంది యంగేజ్లో. అయితే చాలామంది షుగర్, డయాబెటీస్, హైపోథైరాయిడిజం అండ్ హిర్సుటిజం, అంటే ఆడపిల్లల్లో అన్నెసరీ హెయిర్, మగపిల్లల్లో హెయిర్ రాకపోవడం. అంటే వెన్ దే ఆర్ రీచింగ్ దేర్ అడాలసెన్స్ ఆర్ యంగ్ అడల్ట్, అంటే ఇట్స్ ఎ రివర్సల్ యాక్చువల్గా. అంటే కరెక్ట్గా చెప్పాలంటే చాలామంది గర్ల్స్లో కూడా యు ఆర్ సీయింగ్ నవ్ డేస్ హిర్సుటిజం. అంటే ఏంటంటే వెన్ అన్వాంటెడ్ హెయిర్ ఆన్ ద ఫేస్, దిస్ ఇస్ కాల్డ్ హిర్సుటిజం. ఇది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయింది. అంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్. డయాబెటీస్, ఒబిసిటీ, హైపర్ టెన్షన్, అంటే హై బీపీ, హై షుగర్, ఒబిసిటీ అండ్ హిర్సుటిజం, పీసీఓడి వినే ఉంటారు. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, అంటే ఆడపిల్లల్లో ఓవరీస్ ఉంటాయి కదా, ఓవరీస్లో చిన్న చిన్న నీటి కణుతులు వస్తాయి, నీటి బుడగలు వస్తాయి. ఆ నీటి బుడగల వల్ల ఇన్ఫర్టిలిటీ. అలాగే మగపిల్లల్లో హూ ఆర్ అబౌట్ టు గెట్ మ్యారీడ్, వాళ్ళలో కూడా సేమ్ ప్రాబ్లం. దేర్ స్పెర్మ్ కౌంట్స్ ఆర్ వెరీ లో. సో ఇట్ ఈస్ అల్టిమేట్లీ లీడింగ్ టు ఇన్ఫర్టిలిటీ. ఇదన్నీ కూడా ఈ సిండ్రోమ్, హై బీపీ, ఇవన్నీ కలిపి దీన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ని ఎలా రివర్స్ చేసుకోవాలి, ఈ విషయం నేను ఒక 1 year నుంచి గట్టిగా మాట్లాడుతున్నాను. అంటే యాక్చువల్లీ నేను నా మెటబాలిక్ సిండ్రోమ్ని రివర్స్ చేసుకున్నాను. అంటే ఒక స్టేజ్లో నేను నా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 290, పోస్ట్ లైన్స్ 390కి వెళ్ళిపోయింది. దాని నుంచి నేను అసలు ట్యాబ్లెట్సే లేని స్టేజ్కి వెళ్ళిపోయి 3 monthsలో నో ట్యాబ్లెట్స్, నో ఇన్సులిన్, నథింగ్. డయాబెటీస్ ఈజ్ కంప్లీట్లీ రివర్స్డ్. షుగర్ కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. సో అది నేను చెప్తాను హౌ ఐ కుడ్ డిట్. ఫస్ట్ వాట్ ఈజ్ అనస్థీషియా అని అడిగారు. సో నేను ఐ హ్యావ్ డన్ మై MBBS ఫ్రమ్ గాంధీ మెడికల్ కాలేజ్. అండ్ అంటే 1981 I joined గాంధీ మెడికల్ కాలేజ్. అండ్
91లో మళ్ళీ నేను ఎండి ఎనస్థీషియాలో జాయిన్ అయ్యాను ఉస్మానియా. ఎనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ ఇస్ ద సబ్జెక్ట్. 3 years ఎండి ఎనస్థీషియా, ఓకే. క్రిటికల్ కేర్ అండ్ ఎనస్థీషియా. అంటే ఎనస్థీషియాలో పార్ట్ ఏంటంటే నెంబర్ 1 యాజ్ అన్ ఎనస్థెటిస్ట్ ఒక మత్తు డాక్టర్ అందరికీ తెలుసు. అంటే ఆపరేషన్ థియేటర్స్లో సర్జరీకి ఎనస్థీషియా ఇస్తాం అంటే మత్తు డాక్టర్గా అక్కడ గుర్తుంటుంది. నెక్స్ట్ మా జాబ్ ఏంటి అంటే ఐసీయూ, క్యాజువాలిటీ అంటే ఎమర్జెన్సీస్లో వెంటిలేటర్లు. అంటే ఫస్ట్ ఒక పేషెంట్ క్రిటికల్గా ఉన్న పేషెంట్ who comes to the hospital, whether it is an accident, whether it is a heart attack, or whether it is a cardiac failure, or whether the patient committed suicide, whatever it is, whatever may be the problem, the anesthetist is the man who first sees the case. Because if the patient is very critical, the anesthetist, the so-called intensive care specialist, critical అది చెప్పాను కదా, ఎనస్థీషియా క్రిటికల్ కేర్ అనేది రెండు కలిసిన సబ్జెక్ట్. అది ఇన్సపరబుల్. అండ్ వీఆర్ ద పీపుల్ హూ పుట్ ద పేషెంట్ ఆన్ వెంటిలేటర్. ఫస్ట్ అటువంటి క్రిటికల్ కేర్ పేషెంట్ని వెంటిలేటర్ పెట్టేసి దెన్ వీ కాల్ ద జనరల్ మెడిసిన్ పీపుల్. వితౌట్ ఎనస్థీషియా డాక్టర్స్ ఏది కూడా వర్కౌట్ అవ్వదు, వి నో దట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఏదైనా జరుగుతుంది, ఏదైనా స్టార్ట్ చేయాలి సర్జరీ అన్నప్పుడు ముందు రోజు నైటే చాలామంది డాక్టర్స్, అంటే ఇక్కడ హైదరాబాద్లో అంటే ఎనస్థీషియా డాక్టర్స్ అవైలబుల్ ఉంటున్నారు, కానీ ఒక టౌన్కి వెళ్తే ఏంటంటే ఎనస్థీషియా డాక్టర్ కావాలి అంటే డెఫినెట్గా ముందు రోజు ఈవినింగే ఫోన్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటారు. రేపు మన హాస్పిటల్లో సర్జరీస్ ఉన్నాయి, సో ఈ టైంకి మీరు ఇక్కడ ఉండాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు బేసిక్గా. సో వీ నో దట్. సో రియల్లీ అండి, ఇన్ ద మెడికల్ ఫీల్డ్ ఎనస్థీషియా డాక్టర్ ఇస్ ద మెయిన్ ప్రయారిటీ. సో షెల్ వి గో ఫర్ ది టాపిక్స్ అండి? షూర్. యా. ఇందాక చిన్న విషయం ఏంటంటే ఎనస్థీషియా క్రిటికల్ కేర్ ప్లస్ ఇంకొకటి ఉందండి దీంట్లో, ఏంటి చాలా మందికి తెలియదు, పెయిన్ మేనేజ్మెంట్. పెయిన్ మేనేజ్మెంట్, yes, it is another topic which is included in anesthesia. Now there are pain specialists, pain clinics run చేస్తున్నారు anesthesia doctors. అర్థం కాలేదు. Exclusively pain. You have some pain somewhere, chronic or acute, they are treating the pain, exclusively pain. Suppose there is a nerve which is triggered in the back, in the spine, or you have trigeminal neuralgia. అంటే ఇక్కడ ఒక ట్రైజెమినల్ నర్వ్ అని ఉంటుంది, మొత్తం ఫేస్ అంతా లాగేస్తుంది. అంటే అది ఇట్స్ ఏ క్రానిక్ ప్రాబ్లం, వస్తూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది. ఆ పర్టికులర్ నర్వ్ని దగ్గర మాత్రమే ఇంజెక్షన్స్ ఇస్తారు అక్కడే. ఇప్పుడు ఫర్ అంటే ఇవన్నీ పెయిన్ క్లినిక్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి సర్వైకల్ స్పాండిలైటిస్ లాంటివి ఉంటూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి కూడా వీ కెన్ అక్యూట్ పెయిన్ అండ్ క్రానిక్ పెయిన్ అండి. ఓకే. క్రానిక్ పెయిన్ అంటే క్యాన్సర్స్ అండ్ నేను చెప్పిన స్పైన్ ప్రాబ్లమ్స్ ఆర్ సర్వైకల్ పెయిన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా అంటే వీ గివ్ ద ఇంజెక్షన్స్ దేర్. అంటే స్టిరాయిడ్ కానీ సమ్ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ ఎట్ ద రూట్ వేర్ ద ఎక్కడ అవసరం అక్కడ, ఇవన్నీ పెయిన్ క్లినిక్స్ అంటారండి. సో ఎనస్థీషియా ఈజ్ ఇన్సైడ్ ద థియేటర్స్, ఐసీయూ, క్రిటికల్ కేర్ అండ్ పెయిన్ క్లినిక్స్, 3 పార్ట్లు ఉన్నాయండి. సూపర్. సో I think now we got an understanding about anesthesia. Yeah, just now we can go to the topic. Yeah. Just I'm thinking ఏంటి ఇన్ని ఉంటాయా అని చెప్పేసి జస్ట్ అంటే ఎనస్థీషియా గురించి చాలా తక్కువ తెలుసు జనాలు. బేసిక్గా సార్ మీరు చెప్పారు ఇందాక డయాబెటిక్ అనేది రివర్సల్ అని చెప్పేసి, నిజంగా వన్స్ డయాబెటిక్ వచ్చిన తర్వాత దాన్ని రివర్స్ చేసుకోవడం ఈజీయా? కంప్లీట్లీ రివర్సిబుల్. ఓ, అందులో సెకండ్ థాటే లేదు. ఎందుకంటే చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే మాకు 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి డయాబెటిక్ ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. సో డయాబెటిక్ అన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు దాన్ని రివర్స్ చేయడం అంత ఈజీనా అని చెప్పి ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. ఈజీలీ రివర్సిబుల్ అమ్మా, కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే జనాల్లోకి అది వెళ్ళటం లేదు. చాలామంది తీసుకెళ్తున్నారు, చాలామంది తీసుకెళ్ళటానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు చెప్పమంటే నా ఎగ్జాంపులే చెప్తాను ఈ విషయంలో. కరోనా వచ్చింది కదా 2020. కరోనా వచ్చినప్పుడు ఒక 2 నెలల పాటు అసలు మేము పరిగెత్తాం అటు ఇటు, అసలు మమ్మల్ని మేము పట్టించుకోలేదు. 100ల కొద్ది పేషెంట్లు డంపింగ్ పేషెంట్స్ వచ్చేస్తున్నారు హాస్పిటల్స్లోకి. ఆక్సిజన్లు కూడా కూర్చోబెట్టి పెట్టాం, బెడ్స్ లేక పేషెంట్లని ఒక కార్నర్లో కూర్చోబెట్టి కుర్చీలేసి ఆక్సిజన్లు పెట్టాం. దట్ వాజ్ ద సిచ్యువేషన్. ఒక 1.5-2 నెలల పాటు నన్ను నేను పట్టించుకోలేదు. అంటే సాధారణంగా ఐఎమ్ ఏ కాషియస్ మ్యాన్. అంటే నన్ను నేను కనీసం రోజుకో 15 నిమిషాలు అద్దంలో చూసుకుంటాను. అంటే నేనేమవుతుంది, నాకేమవుతుందని చూసుకుంటాను. నిజంగా చూసుకోవాలి కూడా. 15 minutes per day you have to observe yourself in mirror.
ఎనీ చేంజెస్ ఇన్ యూ మ్మ్. ఇవి చూసుకోవాలి కంపల్సరీ. అందరికీ అదే అడ్వైస్ చేస్తాను. అంటే ఇన్ టైమ్ స్టిచ్, టైమ్లీ స్టిచ్ విల్ స్టాప్ కదా. ఏదైనా టేర్ ఉందంటే ఒక టైం మనం అంటుంటాం, అంటే ఏదైనా కుట్టితే ముందరే ఒక స్టిచ్ చేస్తే 10 స్టిచెస్ ఆపచ్చు అని చెప్తారు కదా. దట్స్ స్టిచ్ ఇన్ టైమ్ విల్ సేవ్ 10 అని ఉంటుంది. మ్మ్. అదే నేను చెప్పేది. సో అలాంటిది 2 నెలల పాటు నన్ను నేను గమనించలేదమ్మా. దాంతో ఏమైందంటే నేను జనరల్లీ మై వెయిట్ నవ్ ఐఎమ్ 62. ఓకే. నా ఏజ్ 62 ఇప్పుడు. అప్పుడు నా ఏజ్ 57, 57 అంటే ఆ కరోనా వచ్చినప్పుడు. యా. అయితే ఏం జరిగిందంటే కొంచెం నేను 96 కేజీస్ వెళ్ళిపోయాను నేను వెయిట్ ఓ 2 monthsలో. 2 monthsలో. అంటే ఐ వాజ్ అ డయాబెటిక్. అంతకుముందే నేను 8 ఏళ్ళ నుంచి డయాబెటిక్, ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను. మ్మ్. దాంతోపాటు హైపర్ టెన్షన్ ఉంది, బీపీ ఉంది, దానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. మ్మ్. ఇంకేం లేవు, హైపర్ టెన్షన్ డయాబెటిక్ రెండే ఉన్నాయి. ఇంకేం కావాలి అండ్ మై వెయిట్ అంటే అది కాదు, ఇంకా చాలా ఉన్నాయి కదా, థైరాయిడ్ Yeah. అంటే బీపీ అండ్ షుగర్ అనేది రొటీన్ అయిపోయింది కదా. ఎస్ ఎస్. అండ్ మై ఏజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 57. సో అప్పటికే నేను 8 ఏళ్ళ నుంచి ఐఎమ్ హైపర్ టెన్సివ్ అండ్ డయాబెటిక్. సో ఏం జరిగిందంటే ఆ 2 నెలల్లో ఈ కరోనా వచ్చిన టైంలో నేను 80 వెయిట్ ఉన్నవాడిని. సాధారణంగా మై వెయిట్ ఈజ్ 80, 79, 80, 81 అంతే. ఐ వెంట్ టు 96. జనరల్ అందరూ నన్ను అబ్జర్వ్ చేయడం మొదలెట్టారు, ఏంటి సార్ మీకు పొట్ట వచ్చింది ఏంటి సార్. ఇవి కామన్, అంటే హాస్పిటల్లో ఉంటారు కదా అందరు ఫ్రెండ్స్ టెక్నీషియన్స్. నన్ను నేనే కొంచెం డిఫరెంట్గా అనిపించాను, పట్టించుకోలేదు. బట్ అంత బిజీగా ఉన్నాను. ఒకరోజు ఎందుకు షుగర్ చెక్ చేసుకున్నాను. అంటే 2 monthsలో నేను కొంచెం ఎప్పుడు షుగర్ చెక్ చేసుకోవడం అనేది జరగదు. అంటే ఐ విల్ చెక్ ఆల్మోస్ట్ ఎవ్రీ 15 days ఐ చెక్ మై షుగర్. ఇంట్లో గ్లూకోమీటర్ ఉంటుంది కదా. అవునవును. సో నేను చెక్ చేసుకోలేదు ఎందుకు హడావిడిలో. ఆ 2 నెలలు కొంచెం అలా గడిచిపోయాయి కరోనా టైంలో. ఫాస్టింగ్ వాజ్ 290 అండ్ పోస్ట్ లంచ్ వాజ్ 395. అబ్బా, ఒక్కసారి షాక్. అంతవరకు ఎప్పుడు డయాబెటిక్ కూడా నార్మల్ ఉండేది. ఐ వాజ్ డయాబెటిక్, ఐ వాజ్ ఆన్ మెడిసిన్స్. నేను మెడిసిన్స్ వాడుతున్నాను, రోజుకో 2 ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను, బ్రహ్మాండంగా కంట్రోల్లో ఉన్నాను. వెయిట్ పెరిగిపోయాను, విపరీతమైన ఒబిసిటీ, బాగా విపరీతంగా షుగర్ పెరిగిపోయింది, బీపీ కూడా అన్కంట్రోల్డ్ బీపీ. రోజుకు 4 ట్యాబ్లెట్లు వేసుకున్నా, పొద్దున్న 2 సాయంత్రం 2 ట్యాబ్లెట్లు వేసుకుంటున్నా సరే 160, 100 తగ్గట్ల. అండ్ సీరం క్రియాటినిన్, కిడ్నీ టెస్ట్ ఉంటుంది కదా, సీరం క్రియాటినిన్ చేస్తే 1.8 ఉంది, 1.3 దాటకూడదు. బార్డర్ దాటేసి ముందుకెళ్ళి బోర్డర్ దాటికి చాసేపోయింది, అప్పుడే వెళ్ళిపోయాం. అదే కదా. అండ్ ఎందుకైనా మంచిదని వెయిట్ పెరిగాం కదా అని థైరాయిడ్ చెక్ చేసుకున్నాను. TSH బాగా ఎలివేటెడ్, అంటే ఐఎమ్ ఆల్రెడీ హైపోథైరాయిడ్. ఇవన్నీ ఒక 3-4 నెలలు స్లోగా వచ్చి ఉంటాయి, ఒక రోజులో రాలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను కరోనా పేషెంట్ల మధ్యలోనే పనిచేస్తున్నాను కదా, నాకు కూడా వచ్చి ఉంటుంది కరోనా, బట్ అది క్లినికల్ స్టేజ్కి రాలేదు. అంటే ఇట్ ఇస్ సబ్ క్లినికల్. నాకు కూడా కరోనా వచ్చి ఉంటుంది, బట్ సిమ్టమ్స్ లేవు అంతే. మేబీ యాంటీబాడీస్ కూడా డెవలప్ అయి ఉంటాయి కదా. అంతే కదా, బట్ ఐఎమ్ ఫైన్. సో అప్పుడు ఒక్కసారి ఫస్ట్ టైం ఐ గాట్ షాక్డ్. కొంచెం భయం వేసింది, ఎందుకంటే మీరే అన్నారుగా, కొన్ని వేల మందిని చూశాను డయాబెటీస్ వల్ల కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు, కిడ్నీలు పోయిన వాళ్ళు, కళ్ళు పోయిన వాళ్ళు, జస్ట్ సెకండ్స్లో హార్ట్ అటాక్ వచ్చి పోయిన వాళ్ళు డయాబెటీస్ వల్ల, హై షుగర్స్ వల్ల. నా కళ్ళ ముందు, ఇవన్నీ నా కళ్ళ ముందు రోజు జరుగుతున్నాయి కదా. నేను ఐఎమ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. అర్ధరాత్రి 2ంటికి ఒక 32 ఏళ్ల జస్ట్ మ్యారీడ్ అబ్బాయిని తీసుకొస్తారు, హీజ్ నో మోర్. వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడేనండి కొంచెం చెస్ట్లో మంట వచ్చింది అన్నారు, హీజ్ అ డయాబెటిక్, హీజ్ నో మోర్. 32 years. 32 ఈజ్ పెద్ద ఏజ్ అండి. వీఆర్ సీయింగ్ హార్ట్ అటాక్స్ ఎట్ 21, 22. ఐ హ్యావ్ సీన్ ఎ హార్ట్ అటాక్ ఇన్ 18-year-old బాయ్ రీసెంట్లీ. చాలా తగ్గిపోయింది, చాలా 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 ఏజ్ తగ్గిపోయింది. సరే, ఈ భయాలు ఉన్నాయి. ఇటు ఒక పక్కన కళ్ళు పోతున్నాయి, కాళ్ళు పోతున్నాయి. డయాబెటీస్ ఈజ్ ద వర్స్ట్ డిసీజ్ అని ఎర్త్ అండి. ఇట్ కెన్ టేక్ అవుట్ ఎనీథింగ్. మీరు కిడ్నీలు పోతాయి, హైపర్ టెన్షన్లు కంటే హైపర్ టెన్షన్ ఈజ్ ఎ స్లో కిల్లర్. డయాబెటీస్ దానికంటే చాలా ఫాస్ట్. డయాబెటీస్ కొంచెం ఫాస్ట్గా ప్రొసీడ్ అవుతుంది, హైపర్ టెన్షన్ ఈజ్ ఎ స్లో కిల్లర్ అనమాట. సో అప్పుడు భయం వేసింది, ఫస్ట్ టైం భయం వేసింది. భయం వేసి అప్పుడు కొంచెం నేను ఏం చేయాలి, దీనికి అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి. దిస్ ఇస్ నాట్ ది థింగ్. ఇంట్లో చెప్పలేను, ఇంట్లో ఎవరంటే నా వైఫ్ ఈజ్ నాట్ ఎ డాక్టర్, భయపడతారు. అసలు నేనే చేయాలి ఏదో ఒకటి. అసలు మీరు చెప్పే వరకు నాకు భయం వేస్తుంది. మీరేం చేశారు? ఏంటంటే ఒక 3 days ముందు ఇన్సులిన్ స్టార్ట్ చేశానమ్మా. 3 days ఇన్సులిన్ స్టార్ట్ చేసి 3 రోజులు ఇంటెన్స్గా ఆలోచించాను ఏం చేయాలి అనేది. అప్పుడే చాలా లిటరేచర్ ఉంది, అప్పటికే లిటరేచర్ ఉంది. అంటే వీరమాచినేని రామకృష్ణ అని ఒక ఆయన ఉన్నారు,
ఆయన డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నారు, రివర్సల్ గురించి. ఖాదర్ వలీ గారు ఉన్నారు. అండ్ డాక్టర్ పివి సత్యనారాయణ, కార్డియోథొరాసిక్ సర్జన్. హీస్ టాకింగ్ అబౌట్, ఎక్సలెంట్గా మాట్లాడతారు. ఆయన బాగా తెలుసు నాకు. ఓకే. ఆయన నిమ్స్లో హీ వాస్ కార్డియోథొరాసిక్ సర్జన్. Yeah. ఆయన బుక్ రాశారు, వాట్ షుడ్ యూ ఈట్ అనే బుక్ రాశారు. ఓకే. వాట్ షుడ్ యు ఈట్, డాక్టర్ పివి వాట్ షుడ్ యూ ఈట్ అనేది ఒక బుక్ రాశారు ఆయన, ఓకే. డాక్టర్ పివి సత్యనారాయణ. ఇంకోటి నో యువర్ బాడీ అని డాక్టర్ శివ్ శరణ్, నో యువర్ బాడీ. ఈ బుక్స్ ఎందుకు చెప్తున్నానంటే అందరికీ పనికొస్తాయి. డాక్టర్ శివ్ శరణ్ అని వెరీ సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఓకే. ఆయన నో యువర్ బాడీ అని బుక్ రాశారు. ఓకే. ఇవన్నీ ఇంటర్నెట్లో బోల్డంత లిటరేచర్ చూశాను, ఇవన్నీ చూశాను. ఫస్ట్ చేసింది ఏంటంటే నేను ఇమ్మీడియట్గా జస్ట్ ఒక 2 minutesలో ఐ ఫినిష్ ఆఫ్. ఫస్ట్ చేసింది ఏంటంటే రైస్, గోధుమలు అన్నీ అసలు పూర్తిగా షుగరు, గోధుమలు కూడానా సార్? కంప్లీట్గా ఓకే. నో వీట్. అంటే గోధుమలు లేవు, గోధుమలు వద్దు, షుగర్ వద్దు, రైస్ వద్దు, ఏ రైస్ అయినా, బ్రౌన్, బ్లాక్, ఏ రైస్ అయినా సరే, ఓకే. నో రైస్, నో షుగర్, నో వీట్. అంటే గోధుమలు లేదు, ఇకపోతే నో జాగరీ, అసలు బెల్లం అనే ఛాన్సే లేదు. పర్టికులర్లీ షుగర్ కేన్ నుంచి వచ్చిన బెల్లం. షుగర్ చిన్న ఎక్సెప్షన్ ఏంటంటే, అంటే ఇవన్నీ చదివిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, చిన్న ఎక్సెప్షన్ తాటి బెల్లం, తాటి బెల్లం. పామ్ ట్రీ నుంచి వచ్చిన తాటి బెల్లం కొద్దిగా వేసుకోవచ్చు. నో ఆర్టిఫిషియల్ స్వీటనర్స్, ఓకే. అసలు ఆర్టిఫిషియల్ స్వీటనర్ ముట్టుకోవద్దు. ఈ స్టివియా టైప్ ఏవి? స్టివియా ఏదో కొంచెం ఎక్సెప్షన్ అంటున్నారు, కానీ ఎక్కువ మంది గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చెప్పేది ఏంటంటే నో ఆర్టిఫిషియల్ స్వీటనర్. దాని బదులు కావలిస్తే ఒక 1/2 చెంచా షుగర్ వేసుకోండి అని చెప్తున్నారు అవునా? గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. శివ్ శరణ్ అదే నో యువర్ బాడీ అని బుక్ రాసిన చీఫ్ పెద్ద గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఆయన స్పీచ్లో చెప్పాడు, ఎవరో అడిగారు, ఏమండి మరి వాట్ అబౌట్ ఆర్టిఫిషియల్ స్వీటనర్స్? వద్దమ్మా, వద్దు, క్యాన్సర్స్ వస్తాయి, వద్దమ్మా, ప్లీజ్ గో ఫర్, కావలిస్తే ఒక 1/2 చెంచా షుగర్ వేసుకోండి అమ్మా. మీరు చెప్తుంటే అనిపిస్తుంది మోస్ట్ ఆఫ్ ది సెలబ్రిటీస్ అందరూ కూడా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ అసలు నో ఛాన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ స్వీటనర్స్. అయితే నేనేం చేశానంటే, అంటే ఐ హ్యావ్ బీన్ రీడింగ్ దిస్ లిటరేచర్స్. పివి సత్యనారాయణ గారు ఏం చెప్తున్నారు, శివశరణ్ ఏం చెప్తున్నారు, కాదరవల్లి ఏం చెప్తున్నారు, ప్లస్ వీరమచినేని రామకృష్ణ గారు డాక్టర్ కాకపోయినా ఆయన కూడా ఏదో చేస్తున్నారు కదా. ఈజ్ ఆల్సో రివర్సింగ్ డయాబెటీస్, ఈజ్ టాకింగ్ అన్ ఇట్. సో లెట్ మీ నో వాట్ హీస్ టాకింగ్. డాక్టర్ కాకపోవచ్చు కానీ ఆయన కూడా ఎక్స్పీరియన్స్, చాలామంది ఫాలో అవుతున్నారు కదా. లెట్ మీ సీ వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు. దే ఆర్ టాకింగ్ ఆన్ ఓన్లీ వన్ టాపిక్, లో కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్ డైట్, ఎల్సిహెచ్ఎఫ్ డైట్, లో కార్బ్స్ హై ఫ్యాట్ డైట్. వీళ్ళు మాట్లాడుతున్నది అదే. మనకు 1970s నుంచి మనకి మెంటల్లీ డాక్టర్సే కాదన్నమాట. మీరు అన్నారు కదా డాక్టర్స్ ఎవరో ఎందుకు చెప్పడం లేదు అని. కారణం ఏంటంటే డాక్టర్స్ అంతా అప్పటి నుంచి చదువుతున్న బుక్స్ అంతా 70sలో 80sలో రాసిన బుక్సే. అప్పుడేంటి మనం ఆ రోజుల్లో 1970sలో ఏంటి, రైస్, గోధుమలు. ఇప్పుడు సపోజ్ మీరు సౌత్ ఇండియాకి వచ్చారనుకోండి, మీకు షుగర్ ఉంది, వెంటనే మీరు పని చేయండి, గోధుమలు, చపాతీలు తినండి అంటారు. నార్త్ ఇండియాకి వెళ్ళారనుకోండి, వాళ్ళకి గోధుమలు అలవాటు కదా. వాళ్ళు సార్ షుగర్ వచ్చింది ఏం చేయమంటారు అని అడిగితే, అమ్మ పని చేయండి, మీరు అర్జెంటుగా చపాతీలు ఆపేసి రైస్ తినండి వాళ్ళు చెప్తారు. నార్త్ ఇండియాలో ఎందుకు చెప్తున్నారు అంటే, మీరు చపాతీలు ఎక్కువ తినలేరు సౌత్ ఇండియన్స్, నార్త్ ఇండియన్స్ రైస్ ఎక్కువ తినలేరు. దిస్ ఈజ్ ద రీజన్. మోస్ట్ డేంజరస్ ఏంటి ఇప్పుడు మనం తింటున్న వాటిల్లో అంటే, ఎనీ టైప్ ఆఫ్ రైస్, ఏ రకమైన రైస్ అయినా సరే. నెంబర్ 2, ఏ రకమైన వీట్ అయినా అది ఇంకా డేంజరు. గోధుమలు ఇంకా డేంజర్, దాంట్లో గ్లూటెన్ ఉంది. గ్లూటెన్ ఎందుకు డేంజరో చెప్తాను తర్వాత నేను. నెంబర్ 3 షుగర్ అర్జెంటుగా ఇంట్లోంచి పారేయండి బయట. నెంబర్ 3 అంటే మిల్క్ కూడా చాలా తర్వాత చెప్తాను. మిల్క్ కూడా వెరీ డేంజరస్, మిల్క్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చింది మైదా. అయ్య బాబోయ్, అంతకంటే ప్రమాదం ఇంకోటి లేదు. అర్జెంటుగా తీసి అవతల పారేయండి, నో మైదా. ఇకపోతే బెల్లం అంటే జాగరీ, అంటే తెలుగులో చెప్పాలిగా జాగరీ. షుగర్ కేన్ నుంచి వచ్చిన జాగరీ అసలు ముట్టుకోవద్దు. షుగర్ కేన్ జ్యూస్ అసలే వద్దు. షుగర్ కేన్ జ్యూస్ ఈజ్ వెరీ డేంజరస్. నో షుగర్ కేన్ జాగరీ. తాటి బెల్లం కొంచెం ఓకే. కారణం ఏంటంటే అందులో ఉన్నది కొంచెం డిఫరెంట్ షుగర్.
అంటే అది స్లోగా గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. వేసవి కాలం వచ్చిందంటే ఇంతకుముందు చెరుకు రసం తాగాలి అని చెప్పేసి రోజు సాయంత్రం చెరుకు రసం పట్టించేవాళ్ళు. నేను కూడా విపరీతంగా తాగానమ్మా. ఆ! ఒక 5 ఏళ్ల క్రితం వరకు విపరీతంగా తాగాను. హైదరాబాద్లో ఉంటూ ఎవడైనా షుగర్ కేన్ జ్యూస్ తాగకుండా ఉండగలడా? అంత టెంప్టింగ్, అది ఎక్కడ పడితే అక్కడ టెంప్టింగ్. అవునవును. ప్రతి సో వీధిలో ఓకే. ఉంటుంది. అంటే ఇవన్నీ ఒక 5 ఏళ్ల క్రితం వరకు అన్నీ అందరం తాగిన వాళ్ళే, నేను తాగిన వాడినే. యాహ్! నేను తిననివంటూ ఏం లేవు. ఆల్మోస్ట్ ఇవన్నీ నేను ఒక 5 ఏళ్ల నుంచి మాట్లాడటం మొదలెట్టాను. మాట్లాడడం కాదు, 1 ఇయర్ నుంచి మాట్లాడుతున్నాను. 5 ఏళ్ల నుంచి నా మీద నేను అయితే ఆచరణలో పెట్టారా? ఇప్పుడు ఏం చేశానంటే, భయం ఎప్పుడైతే మొదలైందో, కిడ్నీలు పోతాయి, కళ్ళు పోతాయి, నేనే పోతాను, ఆ! అదేదో సినిమాలో డైలాగ్ ఉంది కదా, నేనే పోతాను అనిపిస్తే అని. హ్మ్. అప్పుడు ఏం చేశానంటే, చదువుతున్నాను, లిటరేచర్ అంతా చదువుతున్నాను. ముందర నేను చేసింది ఏంటంటే, ఫస్ట్ లెట్ మీ డూ అంతే, కానీ పొద్దున్న లేగానే సలాడ్ మొదలెట్టాను. హ్మ్. బ్రేక్ఫాస్ట్ సలాడ్, హ్మ్. కీరా, హ్మ్. ఇలాంటి సలాడ్, ఫ్రెష్ వెజిటబుల్స్ పొద్దున్నే లేవడం సలాడ్. బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఓన్లీ సలాడ్. అది కూడా అందులో తీపున్నది కాదు, క్యారెట్ అది వాడేవాడిని కాదు. అంటే ఎక్కువగా కీరా, ఎక్కువగా కీరా, నెయ్యి, అంటే దట్ ఈజ్ అలౌడ్. ఘీ అంటే వాళ్ళు చెప్తున్నారు అందులో ఘీలో ఫ్యాట్, దెర్ ఇస్ నో కార్బ్స్. అంటే లో కార్బ్ హై ఫ్యాట్ డైట్, LCHF. ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఏంటంటే, ఏమాత్రం కార్బ్స్ లేని, అంటే సింపుల్ కార్బ్స్ లేని డైట్ మొదలెట్టేసాను. దాంట్లో మీరు ఏదైనా చికెన్ కానీ పన్నీర్ కానీ యాడ్ చేసేవారా? అంటే బేసిక్గా ఐఎమ్ ఏ వెజిటేరియన్. ఓహ్ సారీ. పర్లేదు, తప్పేం Okay. లేదు. ఐ విల్ టాక్ అబౌట్ నాన్ వెజ్ ఆల్సో. అలా ఏం లేదు, నేను వెజిటేరియన్ని. అంటే ఐ వాజ్ ఏ నాన్ వెజిటేరియన్ అకేషనల్లీ. 6 monthsకి ఒకసారి ఫ్రెండ్స్తో కలిసినప్పుడు బయట ఒక చికెన్ బిర్యానీ తినేవాడిని. ఓకే. బట్ తర్వాత అంటే ఇంట్లో ఛాన్సే లేదు, నో ఎగ్ ఆల్సో ఇంట్లో, అసలు కంప్లీట్లీ వెజిటేరియన్. అయితే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశానంటే, మార్నింగ్ సలాడ్స్, దట్ టు క్యారెట్ అది అవాయిడ్ చేసేవాడిని. అంటే ఫ్రెష్ సలాడ్, వెజిటబుల్ సలాడ్. తర్వాత లంచ్ ఏం చేశానంటే, మా ఆవిడని కాస్త బతిమాలుకుని కొంచెం కూర ఎక్కువ, బెండకాయ, దొండకాయ, కొంచెం కారం తగ్గించి ఎక్కువ కూర తినేలాగా, ఓకే. ఎక్కువ కూర తినేలాగా, ఎక్కువ కూర. అప్పుడు కొంచెం మా ఆవిడని రిక్వెస్ట్ చేసి ఒక 2 eggs, అంటే ఓకే. పరిస్థితి బాగాలేదు, షుగర్ ఎక్కువైంది, యాహ్! కొన్ని రోజులు నేను రైసు, గోధుమలు ఇవన్నీ తినట్లేదు, అందుకని పొద్దున్నే నిమ్మకాయ రసం తాగేవాడిని అమ్మ. ఫస్ట్ లేవంగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే పర్సనాలిటీ. సో రెగ్యులర్గా మార్నింగ్ మినిమం 45 minutes, 30 to 45 minutes ఎక్సర్సైజ్. ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తారు? నేను యాక్చువల్లీ ఐ వాజ్ మిస్టర్ కాలేజ్ ఇన్ 1983, ఓకే. మిస్టర్ గాంధీ మెడికల్ కాలేజ్. సో ఐ హ్యావ్ గాట్ మై స్మాల్, అంటే నా బెడ్రూమ్లోనే నాకు ఒక బెంచ్ ప్రెస్, వెయిట్స్, ఎక్సర్సైజ్ సైకిల్ అన్నీ ఉన్నాయి. అసలు మీరు చెప్పేది ఎలా ఉందంటే, ఒక డాక్టర్ లైక్ అంటే డాక్టర్ అయినప్పటికీ కూడా పేషెంట్స్ మీద శ్రద్ధతో పాటు మీ మీద కూడా మీరు శ్రద్ధ నాకు మొదటి నుంచి ఉందమ్మా. అంటే నేను ఐ వాజ్ మిస్టర్ కాలేజ్ ఇన్ 1983. యాహ్! అంటే ఫిజిక్ మీద ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు కాదు, నాకు చాలా ఏళ్ల నుంచి ఉంది. అంటే నాకు మెడికల్ కాలేజ్లో జాయిన్ కాకముందు నుంచి కూడా ఐ వాజ్ గోయింగ్ టు జిమ్. ఓకే. సో ఏం జరిగిందంటే, అంటే మధ్యలో ఈ కోవిడ్ టైంలో కొంచెం నెగ్లెక్ట్ చేశాను, టైం లేక కొంచెం ఇగ్నరెన్స్, హడావిడి వల్ల, అంతకంటే ఏం లేదు. అయితే పొద్దున్నే నేనేం చేశానంటే, ఫస్ట్ చేసింది చెప్తున్నాను యాక్చువల్లీ, తర్వాత అది కాదు, మారాను. ఫస్ట్ చేసింది ఏంటంటే, ముందు ఆ షుగర్ ఎలా పోగొట్టుకోవాలి, వెయిట్ ఎలా పోగొట్టుకోవాలి అని చెప్పి, మార్నింగ్ ఐ యూస్ టు సేక్ ఎ గుడ్ సలాడ్, కొంచెం ఎక్కువే తినేవాడిని, కీరా అవన్నీ వేసుకుని తినేవాడిని. యాహ్! అందులో కూడా ఈ దుంపకూరలు అవాయిడ్ చేసేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ ఐ యూస్ టు అవాయిడ్, అంటే సలాడ్లో క్యారెట్ కూడా వేసుకుంటూ ఉంటారు, ఐ యూస్ టు అవాయిడ్. సాధ్యమైనంత వరకు నో స్వీట్, నో స్వీటర్, ఏ రకంగా కూడా స్వీట్ అనేది తగలకుండా స్వీట్ తగలకుండా, అంటే స్వీట్గా ఉన్న ఇవి కూడా తగలకుండా, మన వెజిటబుల్స్ కూడా తగలకుండా సలాడ్ తినేవాడిని. మీరు తర్వాత మధ్యాహ్నం మధ్యాహ్నం లంచ్ టైంలో పెద్ద బౌల్ ఉడికించిన కర్రీ, బెండకాయలో, దొండకాయలో ఏదో ఒకటి కట్ చేసేసి కర్రీ, అంటే కొంచెం స్పైస్ తక్కువ వేసి, అంటే ఈజీగా తినేయగలిగేలాగా, అంటే జస్ట్ చెంచాతో తినేలాగా కర్రీ, ప్లస్ 2 boiled eggs. ఎందుకంటే అందులో మీకు కార్బ్స్ లేవు, అండ్ మీకున్న ఆ దొండకాయలు, బెండకాయల్లో ఉన్నదేంటి, కంప్లీట్లీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ కావు. సో అవి తొందరగా గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వవు. ఓకే, అది. ఈవినింగ్ ఒకవేళ ఆకలి వేస్తే మళ్ళీ కీరా కొంచెం తినేవాడిని. కీరా మళ్ళీ యాక్చువల్గా మన ఇళ్లలో ఇది ఉంటుంది కదమ్మా, నువ్వుల పొడి,
మళ్ళా ఈ కొబ్బరి గ్రౌండ్ నట్ పొడి, వేరుశనగ పొడి. వేరుశనగ పొడి అవి మన వాళ్ళు చేసి ఉంచుతారు కదా, అందులో నలుచుకుని కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుని అది తినేవాడిని ఈవినింగ్ ఆకలిస్తే. మళ్ళీ నైట్ సేమ్ థింగ్, ఐ యూస్ టు టేక్ ఎ బౌల్ ఫుల్ ఆఫ్ బెండకాయలో దొండకాయలో ఏదో ఒక కాయలు. సో దీన్ని బట్టి అండ్ నాకు అర్థమైంది ఏంటంటే అగైన్ 2 eggs అంటే మొత్తం 4 eggs పర్ డే, ఫుల్ ఆఫ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, వెజిటబుల్స్. సూపర్ సార్. లైక్ అంటే ఎప్పుడు ఆకలేసినా కానీ ఒక అన్ని వెజ్జీస్ పెట్టుకుంటే మన దగ్గర 2 రకాలుగా యూజ్ అవుతుంది. అంటే మీ ఒబేస్కి కూడా అది మీకు చాలా హెల్ప్ అయి ఉంటుంది బాగా. ఒక 3 months ఇలా చేశాను, 3 to 4 months ఇలా చేశాను. తర్వాత ఏమైందంటే కొంచెం తినడం కష్టమైంది, అంటే ఇబ్బందిగా ఉంటుంది, రోజు అదే తినాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అప్పుడు మళ్ళీ నేను చదువుతున్నానుగా, వీళ్ళందరివి బుక్స్ చదువుతున్నానుగా. వీరమాచినేని రామకృష్ణ గారు ఎక్కువ కోకోనట్ ఆయిల్ అది అడ్వైస్ చేస్తున్నారు, తెలుసు కదా, ఆయన కోకోనట్ ఆయిల్ తాగమంటారు. అప్పుడు నాకేంటంటే కోకోనట్ గురించి నాకు బాగా తెలుసు, కోనసీమ కదా. కోకోనట్లో ఏంటంటేనమ్మా, కోకోనట్ వాటర్ తాగద్దు, దాంట్లో కొంచెం మీకు స్వీటర్ సైడ్ అంటే కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. కొబ్బరి నీళ్ళు అవాయిడ్ చేయండి. నేనేం చేశానంటే ఇంకా ఇలా లాభం లేదు, ఎంతకాలం అని కూరలు తింటామని చెప్పి అప్పటికే ఇన్సులిన్ అవన్నీ ఎగిరిపోయాయి, ఇన్సులిన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎగిరిపోయింది. ఐ వాజ్ టేకింగ్ ఓన్లీ 1 tablet per day ఫర్ షుగర్, అంటే తగ్గిపోయాయి, షుగర్స్ తగ్గిపోయాయి, వెయిట్ బాగా తగ్గింది. వెయిట్ నేను దగ్గర 3 నెలల్లో ఒక 8 kgs తగ్గిపోయాను, 8 to 9 kgs తగ్గిపోయాను. ఐ కేమ్ టు అరౌండ్ 85, 86, 87కి వచ్చాను. బట్ ఐ వాంటెడ్ సంథింగ్ పర్మనెంట్, అంటే దాని గురించి ఆలోచిస్తున్నాను. అట్ ద సేమ్ టైం వీళ్ళు పాపం వీరమాచినేని రామకృష్ణ, కాదర్వల్లి గారు, మిలెట్స్ ఇవన్నీ చదువుతున్నాను, అంటే అవన్నీ చూస్తున్నాను నెక్స్ట్ ఏం చేద్దామని. అంటే నెక్స్ట్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ వాట్ నెక్స్ట్ టు డూ. ఇంతలోపల ఏమైందంటే కోకోనట్ గురించి కొంచెం మా ఫ్రెండ్స్ కూడా నాకు అంటే హెల్ప్ చేశారు. నాకు దాని గురించి కోకోనట్లో ఏంటంటే ఫైబర్ ఎక్కువ, అంటే ముఖ్యంగా మీరు కోకోనట్ తురిమిన కోకోనట్ అంటే కొబ్బరి కోరు, అంటే కొబ్బరి కోరేసేయడం అది వస్తుంది కదా, అంటే కొబ్బరి మొత్తం ఒక గట్టి కొబ్బరి కొబ్బరిన తర్వాత యూ విల్ గెట్ సమ్, అంటే ఇది ఉంటుంది కదా మెషిన్తో కోరేస్తాం కొబ్బరిని, కొబ్బరి తురుము అంటారు దాన్ని. సో ఆ కొబ్బరి తురుము తీసుకుని అది ఎక్కువ తినేవాడిని, దాంట్లో కర్రీస్ మిక్స్ చేసుకునేవాడిని, కర్రీ, సాంబార్, కొబ్బరి తురుముని ఇలా 8 months చేశాను. కర్రీస్ లో, సాంబార్లో కొబ్బరి చల్లుతారని తెలుసు, ఇక్కడ నేను చేసి రివర్స్ లో చేశారు. అంటే ఇవన్నీ ట్రాన్సిషన్, ఏది పర్మనెంట్ కాదు. ఫస్ట్ నేను వెజిటబుల్స్, ఎగ్స్ తీసుకోవడం మొదలెట్టాను. నెక్స్ట్ ఏం చేశానంటే ఎగ్స్ 4 eggs అంటే చాలా ఎక్కువ అని చెప్పి మెల్లగా ఏంటంటే కొబ్బరి తురుము కొంచెం ఎక్కువ చేసుకుని ఒక సగం చిప్ప. పొద్దున సలాడ్ ఐ యూస్ టు కంటిన్యూ, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ కొబ్బరి తురిమేసుకోవడం, పెట్టుకోవడం, అండ్ దాంట్లో కర్రీ నలుచుకోవడం, లేకపోతే దాంట్లో సాంబారు అన్నీ అలా ఒక అనదర్ 3-4 months చేశాను. షుగర్ అసలు లేదు, ఎగిరిపోయింది, షుగర్ అసలు లేనే లేదు, నో షుగర్. ఎందుకంటే కొబ్బరి విషయంలో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే హై ఫైబర్ నెంబర్ 1, నో కార్బ్స్ ఓన్లీ ఎంత మీకు 14% 13% కార్బోహైడ్రేట్, దట్ టు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, ఫుల్ ఆఫ్ ఫైబర్ అనేది కార్బోహైడ్రేటే, మీకు వేరే ప్రోటీన్లో, ఫ్యాట్లో ఫైబర్ ఉండదు, కార్బోహైడ్రేట్లోనే ఫైబర్ ఉంటుంది. సో ఫుల్ ఆఫ్ ఫైబర్, నెంబర్ 2 ఫుల్ ఆఫ్ ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, ఫైబర్ అంటేనే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ కదా. ఫ్యాట్ 43% అమ్మా, 43% ఫ్యాట్, అండ్ నియర్లీ అబౌట్ 25% ఈజ్ ప్రోటీన్. 25% ఈజ్ ప్రోటీన్. అసలు అక్కడ మీకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, ఫ్యాట్ అంటే ఫైబర్ కార్బోహైడ్రేట్ తప్ప ఇంకోటి లేదు అక్కడ. సో 3 నెలలు కొంచెం ఇలా చేసేప్పటికి అసలు షుగర్ అనేది మాయమైపోయింది. వెయిట్ ఐ కేమ్ బ్యాక్ టు 81. అన్నీ రివర్స్ అయ్యాయి. ఇక్కడ గట్టిగా ఆలోచించడం మొదలెట్టాను, ఇవన్నీ ఎంతకాలం తింటామండి, కొబ్బరి ఎంతకాలం తింటాం, వెజిటబుల్స్ ఎంతకాలం తింటాం. అప్పుడు నాకు కాదర్వల్లి గారు ఒక పెద్ద, నిజంగా ఎలానో కనిపించిన ఆయన చెప్తున్న విషయాలు విని ఐ స్టార్టెడ్ మిల్లెట్స్ అండి. ఒక రివల్యూషన్, మిల్లెట్ ఈజ్ అ రివల్యూషన్ అండి. అప్పుడు మిల్లెట్ స్టార్ట్ చేశాను. అంటే లాంగ్ టర్మ్, ఐఎమ్ థింకింగ్ ఆఫ్ లాంగ్ టర్మ్. షుగర్ నుంచి వెనక్కి వచ్చేసాను, హైపోథైరాయిడ్ నుంచి వెనక్కి వచ్చేసాను, అన్ని జబ్బులు తగ్గాయి. హైపర్ టెన్షన్కి 4 టాబ్లెట్లు వేసుకుంటున్న వాడిని ఇప్పుడు 2 వేసుకుంటున్నాను. అంటే ఇవన్నీ ఇప్పుడు 6 నెలలకి, అది 3 నెలలు, ఇది 3 నెలలు. ఓకే, దెన్ లాంగ్ టర్మ్ ఏం చేయాలి అంటే
ఇప్పటి నుంచి ఏం చేయను, రెస్ట్ ఆఫ్ ద లైఫ్, మీరు చెప్తుంటే మాకు కూడా క్యూరియాసిటీ అనిపిస్తుంది. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఏం చేయాలి? రెస్ట్ ఆఫ్ ది లైఫ్ యా, ఇట్స్ నాట్ టెంపరీ. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఏంటి, ఏం చేయాలి? ఏం చేయాలి? అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ మిల్లెట్స్, బ్రేక్ఫాస్ట్ మిల్లెట్స్, లంచ్ మిల్లెట్స్ అండ్ డిన్నర్ మిల్లెట్స్ మొదలెట్టానండి. మూడు మిల్లెట్సే. ఇలా ఒక 6 months చాలా ఎక్సలెంట్గా మెయింటైన్ అవుతుంది హెల్త్. ఒక్కటి ఏంటంటే అప్పుడు గట్ హెల్త్. యా, yeah. చాలా మందికి ఇది డౌట్ సార్. అంటే నేను ఇదే మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. ఫైబర్ గురించి మాట్లాడినప్పుడు ఇమీడియట్ గా వచ్చే ప్రతి ఒక్కరికి టాక్ ఏంటి అంటే గట్ హెల్త్. దట్టు సడన్ గా మీరు వెజ్జీస్ నుంచి మిల్లెట్స్ లోకి వెళ్ళారు. సో గట్ హెల్త్ కి కొంచెం అడ్జస్ట్ అవడానికి టైం పడుతుంది. సో యూ టెల్ మీ సార్. వెజ్జీస్ నుంచి కోకోనట్కి వెళ్ళాను, కోకోనట్, యా, కోకోనట్ నుంచి మిల్లెట్స్ వెళ్ళారు. ఇక్కడ మనం కొంచెం గట్ హెల్త్ గురించి మాట్లాడుకుందామండి. ష్యూర్. గట్ హెల్త్ అంటే ఏం లేదు, మనకి దగ్గర ఒక 12 నుంచి 13 ఫీట్ ఇంటెస్టిన్ ఉందమ్మా. నోటి నుంచి అంటే ఈసోఫాగస్, అన్నవాహిక అంటాం తెలుగు, అన్నవాహిక నుంచి యానస్ వరకు యూ హ్యావ్ గాట్ అబౌట్ 13-14 ఫీట్ ఇంటెస్టిన్ ఉంది. ఎంత పెద్ద ఇంటెస్టిన్ అంటే దాని నిండా మైక్రోబయో, దాన్ని గట్ మైక్రోబయోమ్ అంటాం. మనకి తెలియదు కానీ మనం ఏదో బతికేస్తున్నాం అని అనుకుంటున్నాం, కానీ మనని బతికిస్తున్నవి మైక్రోబయోమ్ అంటే ఏం లేదు, బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా. ఎస్, ద బ్యాక్టీరియా విచ్ ఆర్ హెల్పింగ్ యువర్ ఫ్రెండ్స్. దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ కాలనీస్, అంటే కరెక్ట్గా చెప్పాలంటే మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా, థౌజండ్స్ ఆఫ్ కాలనీస్ అండి. ఒక కాలనీ కాదు, 1000, 4000, 5000 కాలనీస్ ఉన్నాయి బ్యాక్టీరియా అక్కడ. దే ఆర్ ఆల్ హెల్పింగ్ యూ. అంటే ఇవన్నీ ఏంటంటే ఆ బ్యాక్టీరియా కనుక లోపల లేకపోతే మన బయోకెమికల్ ప్రాసెసెస్ అవ్వవు, మనకి బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉండవు, అండ్ అట్ ద సేమ్ టైం డైజెషన్ ఉండదు, బయోకెమికల్ ప్రాసెస్ ఆగిపోతాయి మన బాడీలో. షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని. అసలు మనం గట్ హెల్త్ ఈజ్ యువర్ హెల్త్ అమ్మా. అంటే మీకు ఇంటెస్టిన్లో మీకు హెల్దీ బ్యాక్టీరియా కనుక మీరు గ్రో చేసుకోగలిగితే, ఇఫ్ యువర్ ఇంటెస్టిన్ ఈస్ హ్యావింగ్ హెల్దీ బ్యాక్టీరియా, యు ఆర్ లివింగ్ ఎ కంఫర్టబుల్ లైఫ్. అండ్ యూ హ్యావ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఇన్సైడ్, యూ హ్యావ్ ఆల్ ద డిసీజెస్. దీన్నే ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇన్ఫ్లమేషన్ ఎక్కడ మొదలవుతుంది తెలుసా మీకు బాడీలో? ఇన్ఫ్లమేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ గట్. ఇఫ్ యూ హ్యావ్ యువర్ హెల్దీ బ్యాక్టీరియా ఆర్ రిప్లేస్డ్ బై బ్యాడ్ బ్యాక్టీరియా అనుకోండి. అంటే బేసిక్గా మనకి బాడీలో ఎక్కడైనా కానీ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, అంటే వస్తుంది అంటారు కొంతమంది డాక్టర్స్. ఇన్ఫ్లమేషన్ ఉంది అంటారు. ఇన్ఫ్లమేషన్ అనేది కూడా గట్ హెల్త్ నుంచి స్టార్ట్ అవుతుందా? ఇన్ఫ్లమేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ గట్. అదే కదా ప్రాబ్లం. అంటే నేను అనేది ఏదో దెబ్బ తగిలితే ఇన్ఫ్లమేషన్ కాదు. నో. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం చెప్తాను. మీరు ఏదో అనుకోకుండా మీ చేతికి ఏదో దెబ్బ తగిలింది, అక్కడ కొంచెం వాపు వచ్చింది, దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. అవేమీ కాకుండా మీ హెల్త్ డ్యామేజ్ అయిందంటే మీకు గట్ నుంచి వస్తాం. గట్ ఇన్ఫ్లమేషన్ ఈస్ కాజింగ్ యువర్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్, యువర్ ఆర్థరైటిస్, యువర్ స్కిన్ డిసీజెస్, యువర్ డయాబెటీస్, యువర్ ఫ్యాటీ లివర్, అన్నీ కూడా. అంటే 90% ఆఫ్ యువర్ హెల్త్ ప్రాబ్లమ్స్, 90% ఆఫ్ యువర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ యువర్ గట్. మనం ఏమనుకుంటాం, అవర్ బాడీ ఈజ్ రన్నింగ్ బికాస్ ఆఫ్ బ్రెయిన్ అనుకుంటాం, బట్ ద బ్రెయిన్ ఈజ్ రన్నింగ్ బికాస్ ఆఫ్ గట్. ద హార్మోన్స్ అంటే బ్రెయిన్లో కొన్ని సెరటోనిన్ అని, డోపా అని, గాబా అని, ఇవన్నీ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయా, ఇవన్నిటినీ ప్రొడ్యూస్ చేయమని చెప్పేది గట్ నుంచి సిగ్నల్స్ వెళ్తాయి బ్రెయిన్కి. సో యువర్ గట్, ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ గట్, మీ గట్ 14 ఇదే మన ఫీట్ 13 to 14 ఒక్కొక్కరికి ఒక్కొంత, మినిమం 12 to 14 అమ్మా గట్ ఇంటెస్టిన్. అంటే దీంట్లో ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టిన్, లార్జ్ ఇంటెస్టిన్ అండ్ రెక్టమ్, యానస్. అంటే తెలుగులో చెప్పుకోవాలంటే అన్నవాహిక, కడుపు, చిన్న పేగు, పెద్ద పేగు, రెక్టమ్, లాస్ట్కి రెక్టమ్, యానస్. ఇదే కదా. 12 నుంచి 14 ఫీట్ అమ్మా. 12 నుంచి 14 మినిమం. మేము ఒకసారి మొన్న సాటర్డే 6 ఫీట్ ఇంటెస్టిన్ తీసేసాం, 6 ఫీట్ ఇంటెస్టిన్ తీసేసాం. అంటే అది కుళ్ళిపోయింది.
ఎలా సార్? ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్. అంటే హీ కేమ్ విత్ ఏ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్. మొత్తం అదంతా కుళ్ళిపోయింది, మొత్తం బ్లడ్ సప్లై పోయింది, అంటే తిరిగిపోయింది, ఇలా ఇంటెస్టిన్ తిరిగిపోయి బ్లడ్ సప్లై ఆగిపోయింది. ఇమీడియట్గా మేము పెద్ద ఆయన ఒక 65 ఏళ్ళు, ఇవి మామూలే. ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటాం, ఇంటెస్టైనల్ పర్ఫరేషన్ అంటాం. పర్ఫరేషన్ అంటే లోపల మనం ట్యూబ్కి టైర్, మన బండికి ట్యూబ్కి పంక్చర్ అయినట్టు ఇంటెస్టిన్ పంక్చర్ అవుతుంది. సార్ దానివల్ల వాళ్ళ ప్రాణానికి ఎటువంటి హాని? అదే కదా, ఇన్ టైం ఆపరేషన్ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. అంటే యూ హ్యావ్ టు సర్జికల్ ఇంటర్వెన్షన్ ఇన్ టైం. సో 6 feet ఇంటెస్టిన్ తీసేసాం, అయినా ఏం కాదు. ఎందుకంటే 14 feet ఇంటెస్టిన్ ఉందండి, 6 feet తీసేస్తే ఏమవుతుంది, ఏం కాదు. అయితే ఇక్కడ మనం గట్ ఇన్ఫ్లమేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడైతే మీ ఫుడ్ వర్స్ట్ ఫుడ్ అయి కూర్చుందో, ఎప్పుడైతే మీరు ప్యాకేజ్డ్ ఫుడ్స్ తింటున్నారో, ఎప్పుడైతే మీరు కూల్ డ్రింక్స్ తాగుతున్నారో, ఎప్పుడైతే మీరు మిల్క్ తీసుకుంటున్నారో, ఎప్పుడైతే మీరు మిల్క్ తాగుతున్నారో, మిల్క్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్. ఎందుకో చెప్తాను. ఎప్పుడైతే మీరు మిల్క్ తీసుకుంటున్నారో, ఎప్పుడైతే మీరు ఐస్ క్రీమ్స్, ఈ అదేంటది మిల్క్ నుంచి ఒకటి వస్తుంది ముక్కలు ముక్కలుగా, పన్నీర్ ఎప్పుడైతే తింటున్నారో, ఇంకా చాలా మనం బేకరీ ఫుడ్స్ ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో బేకరీ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, చిప్స్ గిప్స్ అన్నీ, ఇవన్నీ మీ గట్ని ఎంత డ్యామేజ్ చేస్తాయంటే, ఇన్ఫ్లమేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. ఇన్ఫ్లమేషన్ ఈజ్ స్టార్టింగ్ ఇన్ యువర్ గట్, అండ్ ఫ్రమ్ దేర్ యు ఆర్ గెటింగ్ ఆల్ ద డిసీజెస్ అమ్మా. అంటే ఎక్కడైతే పేగుల్లో ఇప్పుడు మనకి చెప్పాం కదా, ఈసోఫాగస్, ఇంటెస్టిన్, స్మాల్ ఇంటెస్టిన్, లార్జ్ ఇంటెస్టిన్, ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో చాలా స్మూత్ లైనింగ్ ఉంటుంది, దాన్నే మనం ఎండోథీలియం అంటాం. లోపల సన్నటి మ్యూకోజల్, ఇలా నోట్లో ఒక మ్యూకోజా ఉందా లేయర్, ఇలాంటి లేయరే గట్టుకుంటుంది కింద లోపల. ఈ మ్యూకోజా దెబ్బతింటుంది మీరు ఇచ్చే ఆ చెత్త ఫుడ్ వల్ల. ఇప్పుడు బయట మీరు ఎక్కడైనా మిరపకాయ బజ్జీ తిన్నారు, సమోసా తిన్నారు, ఓకే, నేను అనుకోవడం మిరపకాయ బజ్జీ డేంజర్ కాదు, సమోసా డేంజర్ కాదు, వాడు ఏ ఆయిల్ వాడాడు, దట్ ఈస్ డేంజర్. అక్కడ వచ్చింది ప్రాబ్లం. మీరు భయపెట్టదు, నిజమమ్మా, ఇది దిస్ ఇస్ ట్రూత్. మేమేంటంటే ఆఫీస్ నుంచి వెళ్ళే దారిలో ఎక్కడైనా ఒక చిన్న పానీపూరి కనిపించింది అంటే తినేసేస్తాం. చక్కగా 2 యాపిల్స్ తినండి, ఓకే, ఇట్ విల్ స్ట్రెంగ్థెన్ యువర్ గట్. యాపిల్ ఈస్ ద బెస్ట్ ఫ్రూట్ ఆన్ ఎర్త్. యాపిల్ కూడా పైన తొక్కుందా, అది పీల్ చేస్తేనండి. అయ్యో బాబోయ్, దాని నిండా కెమికల్స్ అమ్మా, వ్యాక్స్, కెమికల్స్. యాపిల్ని పైన పీల్ చేస్తేనండి, యాపిల్ ఈస్ ద బెస్ట్ ఫ్రూట్ ఆన్ ఎర్త్ ఫర్ యువర్ గట్. గట్ బ్యాక్టీరియా యాపిల్ని చూస్తేనే తెగ ఆనందపడిపోతాయి. 2 apples a day ఫర్ ఆల్ పీపుల్ లైక్ యూ. అంటే సాఫ్ట్వేర్, మీలాగా యాంకరింగ్, అంటే మీది ఎక్కువ సెడెంటరీ జాబ్ కదమ్మా, ఎక్కువసేపు కూర్చుంటారు కదా. సాఫ్ట్వేర్, సెడెంటరీ జాబ్స్ వాళ్ళందరూ, అంటే యాంకరింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యు ఆర్ ఎట్ వన్ ప్లేస్ సిట్టింగ్, యు ఆర్ నాట్ రన్నింగ్ హియర్ అండ్ దేర్ కదా. అంటే నేను ఇక్కడ కూర్చుని పనిచేస్తాను. 2 apples a day, పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, అంటే స్నాక్ కింద. డోంట్ టేక్ సమోసాలు అండాలి. అంటే సమోసా చెడ్డదని నేను అనట్లా, అంటే మళ్ళీ అందులో గోధుమలు ఉన్నాయి, అందులో అన్నీ ఉన్నాయి, అది ఓకే. కానీ వాడు వేసే ఆయిల్, కాక నూనె అంటాం కదా, అంటే ఆయిల్ని, మరగబెట్టిన ఆయిల్నే మళ్ళీ నెక్స్ట్ డే వాడతాడు. ఎంత కార్సినోజెనికో తెలుసా. మోస్ట్ అన్ని క్యాన్సర్లు ఆ కాక నూనె వల్లే వస్తాయి. ఇంకో విషయం చెప్తాను, కాక నూనె వదిలేయండి, అసలు ముందు వాడు ఫస్ట్ వేసే ఆయిలే వరస్ట్ ఆయిల్, మినరల్ ఆయిల్స్ అవి. మీరు ఆయిల్ ఏది కొనాలి అని ఫస్ట్ నన్ను అడిగితే, కాదర్వల్లి గారు అందరూ చెప్పేది ఒకటే, గానుగ నూనెలు కొనండి. అది కూడా పొరపాటున కూడా ఒకసారి వాడిన ఆయిల్ ఇంకోసారి వాడకండి. ఒకసారి మీరు ఆయిల్ని కాస్త మరిగిస్తే దాన్ని అర్జెంటుగా బయట పారబోసేయాల్సింది. సెకండ్ టైం మళ్ళీ రిపీట్ చేసి యూజ్ చేయడం అంత దారుణం ఇంకోటి. దట్ ఈజ్ కార్సినోజెనిక్. సో మీరు ఇప్పుడు ఏ నూనెలు తాగాలి అని అనుకుంటాం మనం, అసలు మీకు ఏ నూనె వాడాలి అంటే, మీ గట్ ఫ్రెండ్లీ నూనె ఏది అంటే, నేను ఇప్పుడు ఆయిల్ గురించి, సమోసాలు అవి వద్దంటున్నాను ఆయిల్ వల్ల. అంటే మీరు మిరపకాయ బజ్జీ వల్ల ఏం కాదు, శనగపిండి చాలా మంచిది బాడీకి, మిరపకాయ కూడా మంచిది. ఇంకో విషయం చెప్పనా, రోజుకి 2 ఎండు మిరపకాయలు తింటే హార్ట్ అటాక్స్ రావు. ఇట్ లోవర్స్ కొలెస్ట్రాల్. రోజుకి 2 ఎండు మిరపకాయలు, అందుకనే కదా ఆవకాయ శుభ్రంగా తినండి అని చెప్తున్నాం. పికిల్స్ ఆర్ ద బెస్ట్ బికాస్ దే హ్యావ్ గాట్ ఎక్సలెంట్ బ్యాక్టీరియా. పికిల్ ఈజ్ ద బెస్ట్. అసలు పికిల్ తినకుండా ఉండద్దు, ఎవ్రీ డే పికిల్ తినండి.
బట్ అల్సర్స్ ఎందుకంటే కూడా రీజన్స్ అంటారు పికల్స్. పికిల్ ఎంతమ్మా, మీరు ఏమైనా కిలో తినేస్తారా? మీరు చెంచానేగా తినేది, అవును. దాంట్లో బ్యాక్టీరియానేగా ఉండేది. మీరు ఏం కిలోలు కిలోలు పికిల్స్ తినరుగా. మ్మ్. ఒక స్పూన్ వల్ల ఏమవుతుందమ్మా, ఏం కాదు. Yes, yes. ఇంకోటి 2 అట్లీస్ట్ 2 ఎండు మిరపకాయలు కనుక లోపలికి రోజుకి వెళ్తే, ఆవకాయ మాగాయ ఏదో ఒకటి దేని ద్వారానో వెళ్ళింది, టమాటో ఏదో ఒకటి పచ్చడి కనుక లోపలికి వెళ్తే మన సౌత్ ఇండియన్స్కి హార్ట్ అటాక్స్ తక్కువ రావడానికి అదే మెయిన్ కారణం. ఓకే. సౌత్ ఇండియన్స్కి ఎందుకు హార్ట్ అటాక్స్ తక్కువగా వస్తాయంటే దే ఆర్ టేకింగ్ చిల్లీ, దట్ ఈస్ ద రీజన్. ఇకపోతే మీరు ఆయిల్స్ అంటే ఏకంగా సబ్జెక్ట్ కనుక మాట్లాడేస్తున్నాను. ఆయిల్స్ ఏం తినాలంటే నెంబర్ 1 ఈజ్ కోకోనట్ ఆయిల్ అమ్మ, దర్ ఇస్ నో డౌట్. ఓకే. నెంబర్ టూ ఈ అదే నువ్వుల నూనె. నెంబర్ 3 మన గ్రౌండ్ నట్ ఆయిల్. ఇవన్నీ కూడా కేవలం గానుగ నూనెలు మాత్రమే. అంటే ఈ 3 మనకి గానుగ నూనె ఎక్కువ దొరికేవి 3ఏగా. కొబ్బరి నూనె దొరుకుతుంది. ప్లస్ నేను కొబ్బరి నూనె ఎలా తింటానంటే, అంటే కొబ్బరి నూనె తినడం కొంచెం కష్టంగా, నేను ఎలా తింటాను తెలుసా? కొబ్బరి నూనె నేను ఎలా తింటున్నానంటే, మామూలుగా ఇంట్లో పులుసు పప్పు ఏదో చేస్తారు కదమ్మా, నేనేం చేస్తానంటే కొంచెం గట్టి అప్పడాలు ఉంటాయి చూడండి, ఒత్తిన అప్పడాలు, అది దాంట్లో పెట్టేసుకుంటాను. దాన్ని ఏమంటారు, మన ఓవెన్లో పెట్టేసి ఆ ఓవెన్లో కాల్చేసుకుని స్మియర్ విత్ కోకోనట్ ఆయిల్ అనమాట. గానుగ నూనె నుంచి తెచ్చుకున్న కోకోనట్ ఆయిల్ని ఈ ఈ అప్పడం మీద అటు ఇటు శుభ్రంగా రాసేస్తాను. 10 ml 10 ml ఒకదాని మీద 10 ml ఒకదాని మీద రాసి అవి నలుచుకుంటాను. ఏదో ఏమవుతుంది, కొబ్బరి నూనె టేస్ట్ స్మెల్ రాదు, అప్పడం స్మెల్ ఉండిపోతుంది. ఇంత పిసర్ కొబ్బరి నూనె స్మెల్ పర్లే. దగ్గర నేను 4 ఏళ్ల నుంచి ఇదే చేస్తాను. ఎంత బాగుందంటే హెల్త్. జలుబు చేసి 5 ఏళ్ళు అయిందంటే నమ్ముతావమ్మా? 5 ఏళ్ళు అయింది నాకు జలుబు చేసి. జలుబు చేయలేదు, జ్వరం రాలేదు, యాంటీబయాటిక్ ముట్టుకోలేదు, 5 ఏళ్ళు అయింది. ఎప్పుడైనా కొంచెం వర్క్ ఎక్కువైపోయి కొంచెం బాడీ పెయిన్స్ వస్తే ఐ టేక్ ఓన్లీ 1 డోలో. బట్ వెదర్ చేంజ్ 5 ఏళ్ళు అస్సలు వెదర్ చేంజ్ ఎక్కడమ్మా, మీ లోపల చాలా బాగుంది. బయట వెదర్ ఎంత చేంజ్ అయితే ఏంటి, యువర్ గట్ ఈజ్ ఎక్సలెంట్. గట్ హెల్త్ అదే చెప్తున్నాను నేను. మీరు జాగ్రత్తగా గట్ హెల్త్ మెయింటైన్ చేయండి, గట్ హెల్దీ గట్ బ్యాక్టీరియా మెయింటైన్ చేయండి. ఎటువంటి ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ మీకు రావు, బయట నుంచి వచ్చే జ్వరాలు ఏవి మీ దగ్గరికి రావు. మీరు చక్కగా ఒక డెంగ్యూ వార్డులోంచి ఎన్నిసార్లైనా నడిచి వెళ్ళిపోవచ్చు, మీకు ఏమీ కాదు. ఎన్ని దోమలు ఉన్నా మీరు హ్యాపీగా దోమల మధ్యలోంచి వెళ్ళిపోండి, ఏం కాదు. ఎందుకంటే మీ గట్ హెల్త్ అలా ఉంది, మీ ఇమ్యూనిటీ అలా ఉంది కాదు, మీ ఇమ్యూనిటీ అలా ఉంది. యువర్ ఇమ్యూనిటీస్ 5 ఏళ్ళు అయిందమ్మా నాకు జలుబు చేసి. నేను రోజు డీల్ చేసేది ఏంటి, భయంకరమైన ఎమర్జెన్సీస్. మేము డీల్ చేసేది ఎమర్జెన్సీస్. థియేటర్ వదిలేయండి, బికాజ్ మీరు ఉందే క్రిటికల్ కేర్ లో, సో యు ఆర్ డూయింగ్ ఎమర్జెన్సీ కేసెస్. నేను ఉండేదే క్రిటికల్ కేర్. భయంకరమైన డెంగ్యూ కేసెస్ రోజు చూస్తాం. డెంగ్యూ కేసెస్, మలేరియా కేసెస్ పక్కన పెడితే మీరు క్రిటికల్ కేర్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నో డెత్స్ చూస్తూ ఉంటారు. ఎన్నో చెప్పాను కదమ్మా. డెత్ ఇస్ వాటి నుంచి మీరు బయటకు రావడానికి ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ టైం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఓన్లీ గట్ హెల్త్. సో ప్లీజ్ మెయింటైన్ యువర్ గట్ హెల్త్. గట్ హెల్త్ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి అంటే, మీరు ఫస్ట్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, అదేంటవి మన బయట దొరుకుతాయి చూడండి, ఈ బేకరీ ఫుడ్స్, చిప్స్, బిస్కెట్స్, అసలు అవేం ముట్టుకోవద్దమ్మా. ఏదైనా ప్యాకెట్లో ఉందంటే దాని వైపు వెళ్ళకండి. సూపర్ మార్కెట్లోకి వెళ్ళొద్దు. ఇకపోతే ప్రజెంట్లీ వాట్ ఐఎమ్ యూజింగ్ ఫర్ గట్ హెల్త్. ఇప్పటివరకు నేను చెప్పాను మీకు 3 పూట్ల నేను మిల్లెట్స్ తింటున్నాను. 2 రోజులకు ఒకసారి మిల్లెట్స్ మారుస్తాను. 5 రకాల మిల్లెట్స్ కాదరవల్లి గారు చెప్పారు కదా, సామెలు, ఊదలు, అరికెలు, వరగలు కాదమ్మా. 5 ఏంటంటే కాదరవల్లి గారు చెప్పిందే వాడుతున్నాను. 2 డేస్కి 3 డేస్కి మారుస్తాను. అరికెలు, కొర్రలు, అండుకొర్రలు, సామెలు అండ్ ఊదలు, ఈ 5 అమ్మా. హై ఫైబర్, హై ఫైబర్ అమ్మా. 9 to 12% ఫైబర్. వాట్ మేక్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ వీట్, రైస్, గోధుమకి, బియ్యానికి, ఈ మిల్లెట్స్కి ఏంటి తేడా అని ఒక క్వశ్చన్. అందరూ అదే ఏమండి, మనం చిన్నప్పటి నుంచి తింటున్నాం కదా, చిన్నప్పటి నుంచి రైసే తింటున్నాం కదా, ఏంటి ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటారు. అప్పుడు ఎందుకు రాలేదు మీకు ప్రాబ్లమ్స్? ఎస్, చాలా ఇంపార్టెంట్ అండ్ వ్యాలిడ్ క్వశ్చన్ అండి. నేను చిన్నప్పటి నుంచి తిన్నది గోధుమల్లో ఇంకా గ్లూటెన్ ఉంది. గ్లూటెన్ అంటే ఏంటి, చిన్న మాట, ఎందుకంటే చాలామంది అడుగుతారు వాట్ ఈస్ గ్లూటెన్.
గ్లూటెన్ అంటే ఇట్స్ ఎ ప్రోటీన్ అండి, విచ్ ఈస్ దేర్ ఇన్ మైదా, గోధుమల్లో ఉంది, మైదాలో ఉంది, ఇంకా కొన్ని 1 or 2 ఇంకొక 1-2 చిన్న చిన్న వాటిల్లో కూడా ఉంది. అంటే గ్లూటెన్ అనేది ఒక ప్రోటీన్ విచ్ ఈస్, అంటే అది అసలు రొట్టె తయారు చేసుకోవడానికంటే ఇట్స్ అన్ అదెసివ్, అంటే అది ఒక పిండిలాగా గట్టిగా ముద్దలాగా తయారవడానికి గ్లూటెన్ హెల్ప్ చేస్తుంది. అండ్ గ్లూటెన్ హైలీ ఇన్ఫ్లమేటరీ టు యువర్ బావెల్. మీ గట్, మీ ఇంటెస్టిన్, మీ పేగులులో మికోజా లోపలున్న ఆ పొర దెబ్బతినటానికి గ్లూటెన్ ఈజ్ నెంబర్ 1. గ్లూటెన్ చాలామందికి పడదమ్మా, అందుకని గోధుమలు వద్దంటాం. గోధుమల్లో గ్లూటెన్, మైదాలో గ్లూటెన్. ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా గ్లూటెన్ తీసుకోకూడదు అస్సలు అంటారు. గ్లూటెన్ అనేది ఎవడూ తీసుకోకూడదు, ఎందుకంటే కొంతమందికి సైలెంట్గా రియాక్షన్ వస్తుంది, కొంతమందికి తెలిసి రియాక్షన్ వస్తుంది గ్లూటెన్ వల్ల. అంటే కొంతమంది ఇమీడియట్గా గ్లూటెన్ వీటి తినంగానే గ్లూటెన్ వల్ల వెంటనే వాళ్ళకి చిన్న సైజు ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, లూజ్ మోషన్స్ అని, అవన్నీ బెల్చింగ్ అని, ఇవన్నీ వచ్చేస్తాయి. కొంతమందికి ఏం కనిపించవు, సైలెంట్గా కొడుతుంది గ్లూటెన్. సో ఫీట్ అనేది అసలు టచ్ చేయకూడదు, రైస్ టచ్ చేయకూడదు. ఎందుకు అంటేనమ్మా, వాట్ ఈస్ ది డిఫరెన్స్ మేక్స్ యంగ్. ఇప్పుడు ఒక నేను మల్లికార్జున అండి, మొన్నటి వరకు అండి, ఒక 5 ఏళ్ల క్రితం వరకు నేను అన్నీ తిన్నాను. ముఖ్యంగా యంగ్ ఏజ్లో మనం అడ్డమైనవి తినేసాం, ఎవరు ఏది ఇస్తే అది తినేసాం. మరి ఈ చాక్లెట్లు, ఈ బిస్కెట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్లు అన్నీ తినేసాం కదా, అప్పుడు ఏం కాలేదు ఎందుకు, అప్పుడేం మాట్లాడలేదు ఎందుకు అంటారు. కారణం ఒకటే, మీరు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, మీరు చైల్డ్గా ఉన్నప్పుడు, మీరు అడాలసెంట్ ఏజ్లో ఉన్నప్పుడు, మీ సెల్స్లో, మీ బాడీ సెల్స్లో ప్రతి సెల్లోనూ మైటోకాండ్రియా ఉంటాయి కదా, తెలుసు కదా. ఒక సెల్లో న్యూక్లియస్ ఉంటుంది, మైటోకాండ్రియా ఉంటాయి. ద మైటోకాండ్రియా ఆఫ్ యంగ్ పీపుల్ ఆర్ వెరీ 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 యాక్టివ్. ఏజ్ పెరిగే కొద్ది మైటోకాండ్రియా స్లగ్గిష్ అవుతాయి. ఓకే, అర్థమైందా? సో మైటోకాండ్రియా మీరు బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు మీరు ఏం తిన్నా ఆ మైటోకాండ్రియా విల్ టేక్ కేర్. ఎక్సెసివ్ గ్లూకోజ్ ఏదైతే బాడీలోకి వచ్చిందో దాన్ని గ్లూకోజ్ లాస్ట్ ఏమవుతుంది, లాస్ట్ పార్ట్, మీరు ఫ్యాట్ తిన్నా, మీరు ప్రోటీన్ తిన్నా, మీరు కార్బోహైడ్రేట్ తిన్నా, 3 తిన్నా సరే అల్టిమేట్గా ఇట్ గెట్స్ కన్వర్టెడ్ టు గ్లూకోజ్ ఇన్ యువర్ స్మాల్ ఇంటెస్టిన్. ఫ్యాట్ తిన్నా, ప్రోటీన్ తిన్నా, గ్లూకోజ్ తిన్నా, అదే మన కార్బోహైడ్రేట్స్ తిన్నా, అల్టిమేట్గా స్మాల్ ఇంటెస్టిన్లోకి వెళ్ళి అది గ్లూకోజ్గా మారుతాయి. ఓకే, ఈ గ్లూకోజ్ ఎక్సెసివ్ గ్లూకోజ్ ఫార్మ్ అయిపోయింది కదా, దీన్ని ఎనర్జీగా మారుస్తుంది మైటోకాండ్రియా. లాస్ట్ థింగ్ ఏంటంటే, ఫైనల్ స్టెప్ ఇస్ 1 గ్లూకోజ్ పార్టికల్ గివ్స్ ఏటీపీ. 2 ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటాం, దట్ ఈస్ ఎనర్జీ, ప్లస్ పైరువిక్ యాసిడ్, అది ఫార్ములా. అంటే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి లాస్ట్కి ఎండ్ రియాక్షన్, ఫ్యాట్ తిన్నా, ప్రోటీన్ తిన్నా, కార్బోహైడ్రేట్ తిన్నా చివరికి మారేది గ్లూకోజ్ లాగే. ఒకటి ఏంటంటే సింపుల్ కార్బ్స్, ఈ షుగరు, ఈ కూల్ డ్రింక్స్, ఈ మైదా, ఇవన్నీ సింపుల్ కార్బ్స్, రైస్, వీటు, ఇవన్నీ సింపుల్ కార్బ్స్. ఇలా తినంగానే 1/2 గంటలో అవి గ్లూకోజ్గా మారిపోతాయి స్మాల్ ఇంటెస్టిన్లో. అదే మీరు ఫ్యాట్, ప్రోటీను, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లైక్ మిలెట్స్, అంటే దాని నిండా ఫైబర్ కదమ్మా, ఇవి తింటే స్లోగా గ్లూకోజ్గా మారుతాయి. అంటే ఇక్కడ 1/2 గంటలో గ్లూకోజ్ ప్రొడ్యూస్ అయిపోతుంది స్మాల్ ఇంటెస్టిన్లో, ఒక్కసారిగా ఇంత గ్లూకోజ్ ఫార్మ్ అయిపోతుంది స్మాల్ ఇంటెస్టిన్లో. ఈ గ్లూకోజ్ అంతా బ్లడ్లో ఉండిపోతుంది. బ్లడ్లో 4 grams to 5 grams కంటే ఉంచుకోదు బ్లడ్ గ్లూకోజ్ని. అది ఏం చేయాలి, అర్జెంటుగా బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని సెల్స్లోకి పంపించేయాలి, లివర్లోకి, మజిల్లోకి, అన్ని సెల్స్లోకి తోసేయాలి. ఈ గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళాలి అంటే, బ్లడ్లోంచి సెల్లోకి వెళ్ళాలి, బాడీ సెల్స్లోకి వెళ్ళాలంటే ఇన్సులిన్ కావాలి. ఇన్సులిన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ కూలి వాడేలాగా పనిచేస్తుంది, అంటే విపరీతంగా పనిచేస్తుంది. అంటే మీరు విపరీతంగా డంప్ చేస్తున్నారు కదమ్మా లోపలికి. మీరు సింపుల్ కార్బోహైడ్రేట్స్, అవే సమోసాలు, అవే చిప్స్ గిప్స్ అన్నీ తోసేస్తున్నారు లోపలికి. 1/2 గంటలో అవి గ్లూకోజ్గా మారిపోతున్నాయి. మరి వాటిని సెల్స్లోకి తోసేయాలి కదా. అక్కడ ఇన్సులిన్ ఈజ్ వర్కింగ్ లైక్, అదేది మన చెరుకు రసం ఉందే, అది ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది, అలా పనిచేసేస్తుంది ఇన్సులిన్. అంటే ప్యాంక్రియాస్. ఎట్ 1 stage యు ఆర్ హ్యావింగ్ హైపర్ ఇన్సులినిమియా, అంటే విపరీతంగా బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. మీ ప్యాంక్రియాస్ ఈజ్ వర్కింగ్ లైక్ ఏ హార్డ్ లేబర్. అంటే సాఫ్ట్ కాలర్డ్
వైట్ కాలర్ జాబ్ ఎప్పుడో మర్చిపోయింది అది, ఫుల్గా లేబర్ లాగా పనిచేస్తుంది. ఈ హై ఇన్సులిన్ ఇన్ ద బాడీ మీ బ్లడ్లో ఇది అంత హైలో ప్రొడ్యూస్ వెళ్తోంది, కానీ మీ బాడీ దాన్ని యూస్ చేసుకోలేకపోతుంది. ఎందుకంటే బాడీ హ్యాస్ బికమ్ రెసిస్టెంట్ టు యువర్ ఇన్సులిన్. ఇక్కడ ఏంటంటే మీరు ఏమనుకుంటున్నారు, ఆ అబ్బాయి ఏమనుకుంటున్నాడు, నాకు షుగర్ లేదు అనుకుంటున్నాడు. మీకు షుగర్ లేదని మీరు అనుకుంటున్నారు, ఆ అబ్బాయి కూడా తనకి షుగర్ లేదని అనుకుంటున్నాడు. ఇలా ఇండియాలో అందరూ అనుకుంటున్నారు, బట్ ఉందా? అందరికీ షుగర్ ఉంది. 100% డయాబెటీస్ అంటాను నేను. ఎందుకు అంటే మీకు డయాబెటీస్ ఇంకా బయటకు కనిపించలేదు, మీ బాడీలో షుగర్ ఉంది. ఓకే. ఎలా అంటే యు ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ హైపర్ ఇన్సులినిమియా, ఆల్రెడీ యూ హ్యావ్ గాన్ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్. మీ బాడీలో ఇన్సులిన్ ఒక రేంజ్లో అదేది గంగా ప్రవాహంలాగా వెళ్తుంది, ఇంకో పక్కన అదే ఇన్సులిన్కి బాడీ రెసిస్టెంట్ అయిపోయింది. హైపర్ ఇన్సులినిమియా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డయాబెటీస్, అండ్ డయాబెటీస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాటీ లివర్. అర్థమైందా? ఒక సైకిల్ అది, ఒక పెద్ద సైకిల్. పైగా ఈ హైపర్ ఇన్సులినిమియా, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈజ్ ట్రిగరింగ్ యువర్ థైరాయిడ్, హైపోథైరాయిడిజం. ఈ థైరాయిడ్ ఎప్పుడైతే తగ్గిపోయి థైరాయిడ్ సరిగ్గా పనిచేయట్లేదో హిర్సుటిజం మొత్తం అదే మెటబాలిక్ సిండ్రోమ్, ఒబిసిటీ, అక్కడి నుంచి ఒబిసిటీ. ప్యాంక్రియాస్ పనిచేయట్లేదు, ప్యాంక్రియాస్ ఎక్కువగా పనిచేసేస్తుంది కానీ వేస్ట్. మీ బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్కి మీరే రెసిస్టెంట్ అయిపోయారు. నెంబర్ 1 హై ఇన్సులినిమియా అంటే విపరీతంగా ఇన్సులిన్ ప్రవహిస్తుంది, కానీ అది మీ బాడీకి పనికి రావట్లేదు. అర్థమైందా? యూ హ్యావ్ డెవలప్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మీకు షుగర్ వచ్చేసింది. ఎడొచ్చి మీకు తెలీదు. మీరు అప్పుడు ఏం చేయించుకోవాలి? సీరం ఇన్సులిన్ చెక్ చేయించుకోవాలి. ఫాస్టింగ్ సీరం ఇన్సులిన్, పోస్ట్ లంచ్ సీరం ఇన్సులిన్ ఏదో చెక్ చేయించుకోవాలి. సో దీన్ని చాలా తక్కువ సెంటర్స్లో చేస్తున్నారు. కాదు, దీన్ని బట్టి మన ప్రేక్షకులకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా షుగర్ ఉంటుంది, కానీ అది బయటపడే టైం చాలా లేట్గా వస్తుంది. ఒక 20 ఏళ్ల క్రితం నేను 10 మందిలో అడుగుతా, అంటే ఆపరేషన్ టేబుల్ మీద అడుగుతాను కదమ్మా, అమ్మ షుగర్ ఉందా అని అడుగుతాను కదా, ఒక ఎనస్థీషియా ఇచ్చే ముందు అడుగుతారు. 10 మందిలో ఒక 30 ఏళ్ల క్రితం 2 అనేవారు నాకు షుగర్ ఉందని. 10 ఏళ్ల తర్వాత అంటే 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం 2 ఉందనేవారు. ఆ తర్వాత 10 ఇయర్స్కి 4 ఉందంటున్నారు షుగర్. 10 మందిలో 4 ఉంది షుగర్. తర్వాత ఇప్పుడు 6 తయారైంది షుగర్. అంటే దోస్ పేషెంట్స్ హూ ఆర్ కమింగ్ టు హాస్పిటల్ 10 మందిలో 6 షుగర్ ఉంది. ఇంకొక 20 ఏళ్ళు పోతే షుగర్ లేనివాడు అంటూ ఎవడు ఉండడు. ఇప్పటికే అందరికీ షుగర్ ఉందమ్మా, తెలియట్లేదు అంతే. అంటే మీరు చెక్ చేయించుకునే బ్లడ్ షుగరు, ఆ HbA1c అవన్నీ నార్మల్గానే చూపిస్తున్నాయి, కానీ అసలు చెక్ చేయించుకోవాల్సింది హై ఇన్సులిన్. మీ బాడీలో ఇన్సులిన్ ఎంత ప్రవహిస్తోంది? సీరం అంటే ఫాస్టింగ్ సీరం ఇన్సులిన్, పోస్ట్ లంచ్ సీరం ఇన్సులిన్. గట్ హెల్త్ వచ్చిందండి. మనం ఎక్కడికి వచ్చాం? చివరికి ఎక్కడ ల్యాండ్ అయ్యాం? గట్ హెల్త్ అంటే మీ పేగుల హెల్త్, మీ హెల్త్. మీ పేగులు బాగుంటే, పేగులు బ్రహ్మాండంగా మీ గట్ బ్యాక్టీరియా కనుక వెరీ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉంటే మీకు ఏ జబ్బులు రావు, మీకు హైయెస్ట్ ఇమ్యూనిటీ ఉంటుంది, మీ బ్రెయిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సెరటోనిన్, గాబా అంటే ఇవన్నీ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు వీటిలో. బ్రెయిన్లో గాబా, సెరటోనిన్ ఇవన్నీ న్యూరో ట్రాన్స్మిటర్. మీకు శంకర్దాదా MBBS కానీ అదేమైనా సినిమా చూసారా? అదే మనవాడు అదేంటది శంకర్దాదా జిందాబాద్ సంథింగ్, అందులో వాడి గాంధీ కనిపిస్తూ ఉంటాడు. అయితే వాడికి డాక్టర్ చెప్తాడు, అది ఏం కనిపించట్లేదయా, నీకు బ్రెయిన్లో హార్మోన్స్ దెబ్బతిన్నాయి, అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ దెబ్బతిన్నాయి. హిందీలో కూడా బ్రెయిన్ మే ఓ న్యూరో ట్రాన్స్మిటర్స్ కా కుछ గడబడ్ హో గయా కహతే రే అంటాడు. అంటే బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ కొంచెం ఇటు అటు అయ్యాయి అనుకోండి, సెరటోనిన్, గాబా, డోపమిన్ ఇవి కనుక కొద్దిగా తేడా వచ్చిందంటే రకరకాల పిచ్చి అంటే అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ మొదలవుతాయి. అది డిసైడ్ చేస్తుంది కూడా మీ గట్టే. మీ గట్ డిసైడ్ చేస్తుంది అక్కడ ఏ బ్రెయిన్లో ఏ న్యూరో ట్రాన్స్మిటర్ ఉండాలనేది యువర్ గట్ ఈస్ డిసైడింగ్. సిగ్నల్స్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ యువర్ గట్ టు యువర్ బ్రెయిన్. సో యూ టెల్ మీ నౌ విచ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇకపోతే నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఫ్యాటీ లివర్ అనే పదం వాడాను. సాధారణంగా లివర్లో 5% ఫ్యాట్ ఈజ్ ఓకే అండి. అంటే 1500 గ్రామ్స్ ఉంటుంది, అంటే 1.5 kgs ఉంటుంది
ఒక లివర్ 1500 grams. 5% ఫ్యాట్ ఈజ్ ఓకే, నార్మల్. వెన్ ఇట్ ఎక్సీడ్స్ 10%, ఇట్ ఈస్ కాల్డ్ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్. వెన్ ఇట్స్ ఎక్సీడ్స్ సమ్ 20 దాటిందంటే గ్రేడ్ 2, 30-40కి వెళ్ళిందంటే గ్రేడ్ 3, 60 దాటిందంటే గ్రేడ్ 4, సిరోసిస్ ఆఫ్ లివర్. గాన్, లివర్ ఇస్ గాన్. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, మీరు చెక్ చేయించుకున్నా, నేను చెక్ చేయించుకున్నా, బ్రదర్ చెక్ చేయించుకున్నా గ్రేడ్ 1 అని ఇస్తాడు ఫ్యాటీ లివర్. మీరు చెక్ చేయించుకోండి ఎప్పుడైనా సరదాగా, అంటే అల్ట్రాసౌండ్ అబ్డమెన్ స్కానింగ్ చేస్తారు కదా, అల్ట్రాసౌండ్ అబ్డమెన్ చేయించుకుంటే గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అని చెప్తాడమ్మా. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అంటే ఇప్పుడిప్పుడే మొదలైంది అనమాట, అంటే సీన్ మొదలైంది. ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పానా చాలా గ్లూకోజ్ వచ్చి పడుతుంది ఇంటెస్టిన్లో అని, స్మాల్ ఇంటెస్టిన్లో విపరీతంగా గ్లూకోజ్ వచ్చి పడిపోతుంది. దాన్ని ఇన్సులిన్ ఏం చేస్తుంది, సెల్స్లోకి తోయడానికి ట్రై చేస్తుంది. అంటే లివర్లోకి తోస్తుంది, లివర్లోకి ఇన్సులిన్ సెల్స్లోకి వెళ్తుంది. లివర్ లోపలికి వెళ్ళి మళ్ళీ ఫ్యాట్గా మారుతాయి. ఈ గ్లూకోజ్ లివర్ సెల్స్లోకి వెళ్ళి ఫ్యాట్గా మారుతుంది. కానీ లివర్ సాధారణంగా 20% ఉంచుకుంటుంది తనలో, మిగతా దాన్ని మళ్ళీ బ్లడ్ స్ట్రీమ్లో వెనక్కి వేసేస్తుంది. ఏమవుతుంది, ఇలా కాన్స్టెంట్గా గ్లూకోజ్ ఎక్కువైపోయి అది లివర్లోకి తోసేస్తుంది సెల్స్లోకి. డే బై డే లివర్లో ఫ్యాట్ పెరిగిపోతుంది. ఫ్యాటీ ఫస్ట్ ఏంటి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఈజ్ సిరోసిస్ ఆఫ్ లివర్, అంటే లివర్ ఈజ్ నో మోర్ వర్కింగ్, అంటే ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్. సో దిస్ ఈజ్ స్టార్టింగ్. అంటే 1 దగ్గర ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉండాలి మనం. అంటే ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 దగ్గర ఉన్నప్పుడే యూ మస్ట్ బి అలర్ట్. కానీ చాలా మందికి ఎటువంటి సింటమ్స్ లేకుండా, ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, ఓన్లీ చెక్ చేయించుకుంటేనే ఉంటుంది. ఇంకోటి ఫైబ్రో స్కాన్ అని ఉందమ్మా. ఫైబ్రో స్కాన్ అని చేయించుకుంటే కరెక్ట్గా లివర్ ఎంత డ్యామేజ్ అయిందనేది తెలుస్తుంది. ఫైబ్రో స్కాన్ అంటే అల్ట్రాసౌండ్ అబ్డమెన్లో గ్రేడ్ 1 అని ఇస్తాడు. అలాంటప్పుడు గో టు ద గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ గెట్ ఫైబ్రో స్కాన్ ఆఫ్ ద లివర్. సార్, లివర్లో చిన్న డ్యామేజ్ ఉన్నా కానీ మనం అల్ట్రాసౌండ్లో తెలుసుకోవచ్చు, కొంత తెలుసుకోవచ్చు, స్మాల్ థింగ్, అంటే డ్యామేజ్ కొంత తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే లివర్కి ఒక మంచి క్వాలిటీ ఉందమ్మా. అది రావణాసురుడు తలకాయలు లాంటిది. 9 తలకాయలు తీసేసినా మళ్ళీ వచ్చేస్తాయి. అంటే లివర్ ఈజ్ వన్ ఆర్గన్ విచ్ కెన్ రీజనరేట్ వెరీ ఫాస్ట్, ప్రొవైడెడ్ ఇట్ టేక్అవుట్ ద డ్యామేజింగ్ పార్ట్. అంటే మీరు చెత్త తిళ్ళు, ఈ విపరీతంగా బయట ఫుడ్, అంటే మీ గట్టు డ్యామేజ్ అయ్యే తిళ్ళన్నీ మానేసి మంచి తిండికి వస్తే లివర్ ఆటోమేటిక్గా ఒక 6 నెలల్లో మళ్ళీ నార్మలే కూర్చుంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ని డైట్ గురించి మాట్లాడుతున్నాను కదా నేను. సరే, 3 పూట్ల నేను మిల్లెట్స్ తింటున్నాను, చాలా బాగుంది. ఒకటి ఏంటంటే కొద్దిగా ప్రోటీన్ అనేది కొంచెం తగ్గుతుంది బాడీ. ఎందుకంటే మినిమం, అంటే నేను ఐఎమ్ నాట్ ఎ నాన్ వెజిటేరియన్స్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. వెజిటేరియన్స్లో ఏంటంటే సాధారణంగా B12 డెఫిషియన్సీ ఉంటుంది, బి కాంప్లెక్స్లో B12 డెఫిషియన్సీ ఉంటుంది. నెంబర్ 2, వెజిటేరియన్స్లో ఇంకో డెఫిషియన్సీ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ కూడా కొంచెం ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. ఎందుకంటే నాన్ వెజ్లో ఐరన్ ఎక్కువ, B12 ఎక్కువ. B12 ఐరన్ నాన్ వెజ్లో ఎక్కువ ఉంటుంది, వెజిటేరియన్స్లో కొంచెం తక్కువ. అందుకని ఈ రెండు కొంచెం అంటే ఎనీమియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ దాంట్లో కూడా కేర్ తీసుకోవచ్చు. ఇకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, సరే ఫైబర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే నేను ఇందాక చెప్పాను, ఫైబర్ ఫుడ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, 9 to 12% ఫైబర్ అన్నాను కదా. వీట్, రైస్ వీటిల్లో అసలు ఫైబరే లేదు, 0 ఫైబర్. సో దానివల్ల ఏంటి, అది లోపలికి వెళ్ళంగానే 15 నిమిషాల్లో షుగర్గా కన్వర్ట్ అయిపోతుంది. అందుకనే డేంజర్. అంటే యువర్ డెవలపింగ్ మెటబాలిక్ సిండ్రోమ్. వేరేజ్ వెన్ యూఆర్ టేకింగ్ మిల్లెట్స్ ఏం జరుగుతుందంటే, మిల్లెట్స్ వల్ల అడ్వాంటేజ్ 9 to 12% ఫైబర్ అమ్మ. సో దానివల్ల ఏంటంటే అది స్లోగా గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ప్యాంక్రియాస్ రిలాక్సెస్. ప్యాంక్రియాస్ డస్ ఏ వైట్ కాలర్ జాబ్. అలా హాయిగా కూల్గా పనిచేస్తుంది, అప్పటికీ డ్యామేజ్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, the fiber which is there in your diet is very very important for your large intestine లో ఉండే మైక్రోబ్స్. మీరు తినే ఫైబర్ మీదే బతుకుతాయండి. లార్జ్ ఇంటెస్టిన్, పెద్ద పేగులో వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్యాక్టీరియా ఉన్నాయి, అవి ఫైబర్ తిని బతుకుతాయి. ఫైబర్ తిని స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ని రిలీజ్ చేస్తాయి, అండ్ విచ్ ఆర్ వెరీ 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 యూస్ఫుల్ ఫర్ యువర్ మొత్తం మెటబాలిక్ ప్రాసెస్ ఇన్ ద బాడీ.
దే మ్యానుఫ్యాక్చర్ బయోటిన్, దే మ్యానుఫ్యాక్చర్ B12. ఈ బ్యాక్టీరియా ఆ ఫైబర్ తిని స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, B12 ప్రొడ్యూస్ అవుతుంది, ఇంకా చాలా దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై బ్యాక్టీరియా. సో గట్ హెల్త్ అంత ఇంపార్టెంట్, ఫైబర్ అంత ఇంపార్టెంట్. దాంతోపాటు మీకు అసలు లార్జ్ ఇంటెస్టిన్ క్యాన్సర్స్ అనేవి రావు, పెద్ద పేగు క్యాన్సర్స్ అనేవి రావు ఫైబర్ తింటే. ఓకే, ఫైబర్ లేకే కదా లార్జ్ ఇంటెస్టిన్లో క్యాన్సర్స్ వస్తున్నాయి. వెస్టర్న్ కంట్రీస్లో లార్జ్ బోవెల్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్స్ ఎందుకు కామన్? వాళ్ళు ఎక్కువ సూప్స్ మీద డిపెండ్ అవుతారు, ఎక్కువ పల్చకి తింటారు వాళ్ళు, అంటే దే డోంట్ టేక్ పీసెస్ అండ్ ఆల్. మన దగ్గర ఫైబర్ ఎక్కువ కదా, ఇండియాలో సాధారణంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఫుడ్లో. దట్స్ వై వీ డోంట్ హ్యావ్ అంత ఎక్కువ లేదు. ఇప్పుడిప్పుడే మొదలైంది ఇక్కడ కూడా, మన దగ్గర కూడా చాలా ఎక్కువ అయిపోయింది, ఎందుకంటే వెస్టర్నైజేషన్ వచ్చేసి. ఇప్పుడు యాక్చువల్గా సూప్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఇక్కడ కూడా. ఇంకొక పాయింట్ ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా నేను ఫైనల్గా ఏ డైట్కి వచ్చాను అంటే, నాకు మరి గట్ హెల్త్ కావాలి. గట్ హెల్త్ ఎక్కడి నుంచి పట్టుకురావాలి? నేను ఫ్రూట్ అంటే ఫర్మెంటెడ్ ఫుడ్ తినాలి. నేను ఫర్మెంటెడ్ ఫుడ్ ఇందాక చెప్పానుగా, పికిల్స్ తినాలి అని. నాకు ఫర్మెంటెడ్ ఫుడ్ తింటే నాకు మొత్తం గట్ అంతా ఎక్సలెంట్ బ్యాక్టీరియా తయారవుతాయి. ఎక్సలెంట్ బ్యాక్టీరియా ఓన్లీ ఫ్రమ్ గట్, అంటే ఫర్మెంటెడ్ ఫుడ్. ఏం చేస్తున్నాను ఫైనల్గా, అంటే అల్టిమేట్గా నేను ఇప్పుడు చేస్తున్నది ఏంటో చెప్తున్నాను. దిస్ ఈజ్ ఫైనల్. ఎవరికైనా సరే ఇలా చేస్తే మీకు జలుబు రాదు, దగ్గు రాదు, ఏ జబ్బు రాదు, ఏ క్యాన్సరు రాదు, అంతే సింపుల్. అయితే నెంబర్ 1 ఏంటంటే, చక్కగా ముందు రోజు రాత్రే వండేసుకుని మిల్లెట్స్ 2 రోజులకు ఒకసారి మార్చండి. రకరకాల మిల్లెట్స్ ఉన్నాయి, 5 రకాల మిల్లెట్స్ ఉన్నాయి. ముందు రోజు రాత్రి 9 వండేసుకుని మిల్లెట్ వండేసుకుని పెట్టేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ 7:30కో 8 బ్రేక్ఫాస్ట్ చేసేయండి. చద్దన్నం, చద్ది మిల్లెట్స్, అన్నం కాదు మిల్లెట్స్. అన్నం అంటే మిల్లెట్సే ఇప్పుడు నా దృష్టిలో. నేను రైస్ వీటి మానేసి చాలా కాలం అయింది కదా. అంటే కారణం ఏంటంటే చెప్పానుగా, అందులోంచి విపరీతంగా షుగర్ వచ్చేస్తుంది బయటికి అని. సో ముందు రోజు రాత్రి 9కే మనం మిల్లెట్స్ వండి పెట్టేసుకుంటున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్, అంటే ఇవాళ రాత్రి 9కి వండి మా ఆవిడ పెట్టేస్తుందండి. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఎక్సర్సైజ్ చేసి మార్నింగ్ చక్కగా స్నానం చేసుకుని ఏదైనా పూజ గీజ వంట చేసుకుని, ఆ తర్వాత ఐ టేక్ 8 o'clock 7:30 8 ఐ టేక్ బ్రేక్ఫాస్ట్. మై బ్రేక్ఫాస్ట్ ఈజ్ చద్ది మిల్లెట్స్, అంటే ముందు రోజు వండినవి, రాత్రి 9కి వండినవి. చిన్నప్పుడు మా చద్దనం తిన్నాంగా మనం, అదే రాత్రి. దాంట్లో ఏం చేస్తానంటే పల్చగా మజ్జిగ, బాగా పల్చగా మజ్జిగ వేసుకుంటాను. లాక్టోబాసిల్లస్ నాకు కావాలి, పల్చగా మజ్జిగ వేసుకుంటాను. అంటే మాగాయ కానీ తొక్కు పచ్చడి కానీ ఒక 1/2 స్పూన్ వేసుకుంటాను, బాగా కలిపేసి తినేస్తాను. అది నా బ్రేక్ఫాస్ట్. అండ్ ప్రపంచంలో ఎవడైనా నన్ను వాట్ ఈజ్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద వరల్డ్ అని అడిగితే సద్ది మిల్లెట్స్. అంటే సద్దన్నం అంటాను నేను, అన్నం తిన్నాం కనుక మిల్లెట్స్, సద్ది మిల్లెట్స్. అసలు రోజంతా మిమ్మల్ని చూసుకుంటుందండి ఇది. పొద్దున్న కనుక మీరు ఆ చద్ది మిల్లెట్స్ తినేస్తే, కానీ రాత్రే మీరు అందులో మజ్జిగ వేయకండి. రాత్రి వండి పక్కన పెట్టేసి పొద్దున్న మజ్జిగ వేయండి. దాంట్లో చాలా మంది చలువ చేస్తుంది అని చెప్పేసి నైటే దాంట్లో పాలు వేసి కొంచెం తోడు పెట్టేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని చద్ది అని చెప్పి కొంచెం ఆనియన్స్ వేసి తీసుకుంటారు. అదే ఇక్కడ అదొక్కటి చేయొద్దని చెప్తాను. ఎందుకంటే మీరు రాత్రే మజ్జిగ వేసేసారనుకోండి, దాంట్లో రాత్రే మీరు మజ్జిగ అది వేస్తే ఈ ఈ చద్ది మిల్లెట్స్ ఉన్నాయి కదా, రాత్రి వండిన మిల్లెట్స్, దాంట్లో వండర్ఫుల్ బ్యాక్టీరియా తయారవుతాయి. దాంట్లో మీరు మజ్జిగ పోసేసారనుకోండి రాత్రే, ఆ బ్యాక్టీరియాకి ఈ లాక్టోబాసిల్లస్ ఉందా మజ్జిగకి, వీటికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని పెరగనివ్వదు. ఇది కాంబినేషన్, ఇది వాటిని పెరగనివ్వదు. అందుకని ఏం చేస్తారంటే చక్కగా మిల్లెట్స్ సపరేట్గా పెట్టండి. రాత్రి పొద్దున్న ఏం చేస్తారంటే మజ్జిగ పోసుకోండి. దాంట్లో ఆల్రెడీ నైట్ ఉడికించిన మిల్లెట్స్ పక్కన పెట్టేశారు కదా, దాని మీద మూతేసి పెట్టండి. పొద్దున్న మీరు చక్కగా ఆ మిల్లెట్స్ తీసుకుని అందులో మీరు మజ్జిగ పోసుకుని కలిపేసి, అంటే అప్పుడు మీరు దాంట్లో బ్యాక్టీరియా ఉంటాయి, మీరు లాక్టోబాసిల్లస్ మజ్జిగ ద్వారా ఇస్తున్నారు, ప్లస్ అందులో పికిల్ వేస్తున్నారు. అప్పటికప్పుడు రాత్రి ఇవ్వండి, పొద్దునేయండి, శుభ్రం కలుపుకుని తినండి. మీరు కావలిస్తే రాత్రి మిగిలిన కొంచెం సాంబారో, రాత్రి మిగిలిన పప్పు ఏదైనా వాడండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. మీరు తినాలి. రాత్రి వండిన
మిల్లెట్స్ తినాలి, జనరల్గా కొద్దిగా మజ్జిగ వేసుకోవాలి. జనరల్గా చాలా మంది చద్దన్నం అనేసరికి తెలుసు. అమ్మో అంటారు. చిన్నప్పుడు కానీ కాకపోతే ఏంటంటే చిన్నప్పుడు నిజంగానే నాకు కూడా గుర్తుంది. ఎస్, అమ్మ కుండబెట్టేవారు మిగిలిపోయిన కొంచెం ఏదో ఒకటి కలిపేసి తినిపించడం అవి నాకు గుర్తున్నాయి. ఈవెన్ మామిడికాయ పచ్చడి లాంటివి అంతేనమ్మా, కూడా. అంతే. కానీ ఇప్పుడు మీరు చిన్నప్పుడు చెప్తుంటే మేమంతా చద్దన్నమే తిన్నాం, యా. చద్దన్నం తినిగే పెరిగాం. ఇప్పుడు మీరు చెప్తుంటే మళ్ళీ నాకు ఆ డేస్ మొత్తం మాట్లాడుతున్నా కానీ ఆ డేస్ గుర్తు డేలో తెచ్చుకుంటున్నాను. మీరు కనుక పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ సద్ది మిల్లెట్స్ తిన్నారంటే, దట్టు నైట్ మిల్లెట్స్ వండుకోవాలి, పొద్దున్న అందులో మజ్జిగ వేయాలి, పిక్కిలు వేసుకుని కలిపేసుకుని శుభ్రంగా తినేయాలి. అదొక్కటి చాలమ్మా, రోజంతా మిమ్మల్ని చూసుకుంటుంది, అంటే గట్ హెల్త్ మెయింటైన్ చేస్తుంది. నెంబర్ టూ ఏంటంటే మధ్యాహ్నం మళ్ళీ మిల్లెట్సే తింటున్నాను, మామూలుగా వండేసిన మిల్లెట్స్. ఓకే. నైట్ మాత్రం కొద్దిగా మార్చాను. ఐ స్టార్టెడ్ టేకింగ్ కీన్వా. ఓకే. కీన్వా తెలుసు కదా, తెలుసు. అదే మన తోటకూర గింజల్లాగా Yes, ఉంటాయి. yes. ఎందుకు టేస్ట్ కూడా బాగుంటుంది. కీన్వాకి వెళ్ళాను, అది ఇంపార్టెంట్. ఎందుకు? నేను ఇందాకలో ఒక పదం వాడాను, కొద్దిగా ప్రోటీన్ తగ్గింది అని. కీన్వా ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రోటీన్. ఓకే. డూ యూ నో వన్ థింగ్, కీన్వా ఈజ్ వెరీ రిచ్ ఇన్ ఫైబర్, వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్. కినోలో ప్రోటీన్ ఉంటుందా? అయ్యో, అది కీన్వా తినేదే ప్రోటీన్ కోసం. ఓకే. కీన్వాలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, సాధారణంగా మామూలుగా కీన్వాలో అంటే ప్రోటీన్ ఈజ్ మేడ్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అని మీకు తెలుసు కదా. అంటే ఒక ప్రోటీన్ మాలిక్యూల్ తయారవ్వాలంటే 12-13 అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఓకే, ఆ అమైనో యాసిడ్స్లో ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని ఉన్నాయి. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఒక 5-6, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఒక 5-6. ఆ 12లో ఎందుకు ఎసెన్షియల్, ఎందుకు నాన్ ఎసెన్షియల్ అంటారో తెలుసా మీకు? ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే మీ ఒంట్లో తయారవ్వట్లేదు, అవి మీరు బయట నుంచి తీసుకోవాలి. నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మీ ఒంట్లో తయారవుతాయి. అది కీన్వా ఈజ్ ద ఓన్లీ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క ఎలిమెంట్ విచ్ హెస్ గాట్ ఆల్ ద అమైనో యాసిడ్స్, ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ అన్నీ ఉన్నాయండి దాంట్లో. ఇట్స్ ఎ గ్రేట్ ప్రోటీన్, ఫైబర్, ప్రోటీన్. ఇంకోటి ఇట్స్ అన్ యాంటీ ఆక్సిడెంట్. కిన్వా ఈజ్ అన్ యాంటీ ఆక్సిడెంట్. సో నేను పొద్దున్న చెప్పానుగా, ఇప్పుడు నా డైట్ అదేనమ్మా. నైట్ ఎప్పుడైనా బయటికి వెళ్ళాను అనుకో, సపోజ్ ఎప్పుడైనా ఊరెళ్తే ఏం చేస్తావు, ఎక్కడికైనా బయటికి వెళ్ళాను అనుకోండి, నేనేం తిన్నమ్మా, పొద్దున్న పెసరట్టు తింటాను. ఎందుకంటే అది దాంట్లో ఏమి గోధుమలు రైస్ లేవుగా, పెసరట్టు తింటాను. మధ్యాహ్నం ఏమైనా వడలు ఉంటే తింటాను, అంటే ఐ మీన్ గారెలు, ఎందుకంటే అందులో కూడా అవన్నీ అంటే ఐ విల్ అవాయిడ్ అన్నమాట. చక్కగా పెసరట్టు లేకపోతే గారెలు ఇలాంటివి మాత్రమే తింటాను బయటకి ఎప్పుడైనా 2 రోజులు బయటకు వెళ్తే. అంటే ఐ డోంట్ టేక్ వీట్, ఐ డోంట్ టేక్ రైస్. ఓకే, ఫైనల్లీ ఒకే ఒకటి చెప్పి స్టాప్ చేస్తాను. ఇంతెందుకు మాట్లాడుతున్నాం అంటే, ఒకే ఒక్క పదాన్ని గురించి ఇంత మాట్లాడుతున్నామా, గ్లైసీమిక్ ఇండెక్స్. ఆ ఒక్క మాట చెప్పకపోతే ఇట్స్ ఇన్కంప్లీట్. వాట్ ఈస్ గ్లైసీమిక్ ఇండెక్స్? గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే, మీరు తిన్న ఫుడ్ ఎంత ఫాస్ట్గా గ్లూకోజ్గా మారుతోంది, దట్ ఈస్ గ్లైసీమిక్ ఇండెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఆర్ గ్లూకోజ్ మీరు ఒక చెంచా నోట్లో వేసుకున్నారనుకోండి, జస్ట్ ఫ్యూ సెకండ్స్లో నోట్లోనే అది గ్లూకోజ్గా మారిపోతుంది, లేకపోతే ఇంటెస్టిన్లో గ్లూకోజ్గా మారిపోతుంది. దాన్ని మోర్ దాన్ 100 అంటారు గ్లైసీమిక్ ఇండెక్స్, మోస్ట్ డేంజరస్. ఓకే, ఫ్రూట్స్ కానీ మీరు తినే వెజిటబుల్స్ కానీ ఏం తినాలి అంటే, మీరు వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏం తినాలి అంటే లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తినాలి. ఇంటర్నెట్లో చూడండి, మీరు ఏం తినాలనుకున్నా, మీరు ఒక ఫ్రూట్ మీరు తినాలనుకుంటున్నారు, ఒక్కసారి ఇంటర్నెట్లోకి వెళ్ళి చూడండి దాని గ్లైసీమిక్ ఇండెక్స్ ఎంత. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 55 అంటే గ్రేడ్స్ ఉన్నాయి. లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే లెస్ దాన్ 55 అనమాట. హై గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే మోర్ దాన్ 55. చిన్న విషయం చెప్తాను, పుచ్చకాయ 80 గ్లైసీమిక్ ఇండెక్స్, వెరీ హై, అంటే దాని నిండా గ్లూకోజే. ఇలా తినగానే అలా గ్లూకోజ్ అయిపోతుంది బాడీలోకి వెళ్ళి, పుచ్చకాయ పంప్కిన్ అంటారు కదా అదే. ఇకపోతే రైస్ 80 గ్లైసీమిక్ ఇండెక్స్, వీట్ 75 గ్లైసీమిక్ ఇండెక్స్, అన్ని పైనే. కినోవా 50-55 మధ్యలో ఉంటుంది. అలాగే మిలెట్స్ 45 to 55, డిపెండింగ్ ఆన్ దాన్ని ఎంత
దాన్ని ఇచ్చేసారు అని, అంటే గ్రైండ్ చేస్తారు కదమ్మా Yes, పైన, yes, yes. అంటే ఎంత దాన్ని అంటే ఏదో అంటారు దాన్ని, అంటే లెస్ పాలిష్డ్ మోర్ పాలిష్డ్ అని. ఆ! లెస్ పాలిష్డ్ అయితే 45, మోర్ పాలిష్డ్ అయితే 55. అమ్మో! కానీ సార్ మీ ఎంత దగ్గర తక్కువ. సో గ్లైజీ మీరు ఏదైనా తినాలి అనుకుంటే అందరికీ చెప్పేది ఒకటేనమ్మా, నేను ఇప్పుడు చెప్పానుగా నేను ఎలా షుగర్ పోగొట్టుకున్నాను, ఎలా హెల్దీ మళ్ళీ ఎలా నేను ఎట్ ది ఏజ్ ఆఫ్ 62 మళ్ళీ వెనక్కి మళ్ళీ మొత్తం తీసుకొచ్చేయగలిగాను అంటే ఇట్ ఈస్ గ్లైజీమిక్ ఇండెక్స్. ఏమీ లేదు, ఇంటర్నెట్లోకి వెళ్ళండి, ఏదైనా తినాలనుకుంటే దాని గ్లైజీమిక్ ఇండెక్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్, గావా జామకాయ 17 గ్లైజీమిక్ ఇండెక్స్, 15 to 17. యాపిల్ ఎక్సలెంట్ అని చెప్పాను కదా, 35 గ్లైజీమిక్ ఇండెక్స్. ఇకపోతే మామిడి అది సమ్ 55. సో గ్లైజీమిక్ ఇండెక్స్ కనుక బాగా ఎక్కువ ఉంటే అవాయిడ్ దట్ ఫ్రూట్. అంటే జస్ట్ టేక్ వన్, ఎక్కువ తీసుకోకండి. ఎక్కువ తినగలిగేవి ఏంటి, జామకాయలు, యాపిల్స్ ఇలాంటివి తినండి. ఇకపోతే డ్రై ఫ్రూట్స్ కొంచెం తినేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఎందుకంటే బాగా కెమికల్స్ వేసేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ మాత్రం పై లేయర్ తినేసి కొంచెం నానబెట్టి పై లేయర్ తీసేసి తినండి ఓకే. కంపల్సరీ, ఎందుకంటే పై లేయర్ నిండా కెమికల్స్. ఇకపోతే బయట మార్కెట్లో దొరికే ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఫుల్ ఆఫ్ కెమికల్ కోటింగ్స్ వస్తున్నాయి. వీలైనంత వరకు నేను చెప్పాను కదా, యాపిల్ కూడా పైన లేయర్ తీసేసి తినండి, అంటే ఇట్ ఈస్ నాట్ డేంజరస్. Yes. ఇంకొక చిన్న పద్ధతి చాలామంది చెప్పేది ఏంటంటే, ఇంట్లో వెజిటబుల్స్ కూడా చాలా వరకు ఎక్కడెక్కడో కెమికల్స్ వేసి వస్తున్నాయి. ఏం చెప్తున్నారంటే చాలామంది, కదర్వలి గారు కూడా చెప్పారు, ఒక బేసిన్ వాటర్లో కొద్దిగా చింతపండు, ఇంత పిసర్ చింతపండు వేయండి, పొద్దున్నే బాగా కలిపేయండి, చింతపండు రసం మైల్డ్గా తయారవుతుంది కదా, ఏదైనా దాంట్లో ముంచండి. మీరు వండుకునేవి ఏవైనా ఒక 5 నిమిషాలు దాంట్లో ఉంచండి. దాంట్లో కొన్ని యాసిడ్స్ ఉంటాయి, ఏదో సమ్ సిట్రిక్ యాసిడ్ అవి ఇవి ఉంటాయి టామరింట్లో, అంటే ఈ చింతపండులో, అది లాగేస్తుంది ఈ దాన్ని ఏమంటారు ప్లాస్టిక్ పార్టికల్స్ని, కెమికల్స్ని అది తీసేస్తుంది. అది ఒక 5 నిమిషాలు ముంచేసి పళ్ళు కానీ మీ కూరలు కానీ మీ లీఫీ వెజిటబుల్స్ కానీ శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత ట్యాప్ వాటర్ కింద కాసేపు ఉంచి అప్పుడు వండుకోండి, కొంతవరకు బెటర్. సో గ్లైజీమిక్ ఇండెక్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. Yes, sir. గ్లైజీమిక్ ఇండెక్స్ మీరు చూసి తినండి. అండ్ అట్ ద సేమ్ టైం చెప్పానుగా అన్ని మిగతావన్నీ ఓకే, పెద్దగా తేడా ఏం లేదు. బేసిక్గా నేను మాట్లాడుతున్నది ఎక్కువ మెటబాలిక్ సిండ్రోమ్ అమ్మ, Yes, sir. అంటే హౌ టు రివర్స్ యువర్ ఒబిసిటీ, హౌ టు రివర్స్ యువర్ డయాబెటీస్, అంతే. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు చాలా కష్టం అనిపించవచ్చు, కానీ మీకు వచ్చే జబ్బుల కంటే ఇవి చాలా తక్కువ. ఇంకో విషయం, మీరు ఎంతకాలం చేయమంటున్నాను నేను, ఒక 6 నెలల నుంచి సంవత్సరం చేయండి అమ్మా. ఒక 6 months మీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవన్నీ లేని వాళ్ళు అయితే ఇంకా బెటర్. చేంజ్ టు దిస్ డైట్. తిన్నారు కదా 40 ఏళ్ళ పాటు అన్నీ తినేశారు కదా రకరకాలు, హెల్త్ కోసం 1 సంవత్సరం పాటు కష్టపడలేరా? ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ హ్యావింగ్ ఆల్రెడీ బీపీ, షుగర్స్ ఎక్సెట్రా, మీరు చేయాల్సిందంతా ఒకటే, ఒక్క 6 నెలల నుంచి 1 year నేను చెప్పినట్టు చేయండి. అంటే ఏంటిది, ఇది నిజమా, చేయగలమా, ఇవన్నీ వదిలేయండి. ఒక 1 year చేయండి. 1 year తర్వాత మీకే అర్థమవుతుంది నేను చేస్తుంది. అప్పుడే ఇది 5వ సంవత్సరం, 5th year, 5 ఏళ్ల తర్వాత మాట్లాడుతున్నాను ఇక్కడ కూర్చొని. అయితే నేను ఒక 1 year బ్యాక్ ఒక ఛానల్ స్టార్ట్ చేశానమ్మా, డాక్టర్ మల్లిక్ టాక్స్, డాక్టర్ మల్లిక్ MALLIK, డాక్టర్ మల్లిక్ టాక్స్ అని ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. చాలా చేశాను వీడియోస్, చాలా అన్నీ రకరకాలు ఇవన్నీ చెప్పేసాను నేను. వీటికంటే 100 రెట్లు ఎక్కువ చెప్పాను దాంట్లో నేను. అంటే దగ్గర 400-500 వీడియోలు ఇంకా ఏవేవో చేశాను. బిట్స్ దగ్గర 900 ఉన్నాయి అందులో చేశాను. కానీ న్యాచురల్లీ కదా, అదేంటి అంత ఎంటర్టైన్మెంట్ ఉండదు కదా. అంటే నేను ఒక టీచర్ లాగా చెప్పా, అంటే నేను చేస్తున్నానని చెప్పాను, ఇప్పుడు చెప్పినట్టే చెప్పా. ఇవన్నీ ఉన్నాయి అందులో, నేను చెప్పినవన్నీ ఉన్నాయి. దగ్గర ఏంటంటే ఏదో కొంతమంది ఒక 1200-1300 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ ఇవాళ ఇక్కడికి రావడం వల్ల చాలామందికి వెళ్తుంది. నేను ఇందాకల నుంచి మాట్లాడుతున్నవన్నీ కూడా నేను ఆల్రెడీ మాట్లాడేసినవి, సంవత్సరం నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. ఇవన్నీ డాక్టర్ మల్లిక్ టాక్స్ అని యూట్యూబ్ ఛానల్. కానీ ఒకటి ఏంటంటే న్యాచురల్లీ అది ఇండివిజువల్ రీచ్ తక్కువ ఉంటుంది. వీడెవడో టీచరు నేనే చేసి చెప్పింది, నేను అలాగే తగ్గించుకున్నాను రా బాబు అని చెప్తున్నా. అంటే ఇలాంటి ప్లాట్ఫామ్, ఒక తెలుగు పాపులర్ టీవీ లాంటి ప్లాట్ఫామ్ అయితే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ విల్ రీచ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్. డెఫినెట్లీ. అంటే ఒక 2 million సబ్స్క్రైబర్స్ ఉన్న ఇలాంటి ఛానల్
ఇంత మంచి ఛానల్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, చాలామందికి వెళ్ళిపోతుంది ఇది. లెట్ దెమ్ ట్రై, షూర్ సార్, ఇట్ ఇస్ డెఫినెట్గా. హెల్త్ అండి. ఒకవేళ వాళ్ళకి డౌట్ వచ్చింది అనుకోండి, లెట్ దెమ్ సీ మై వీడియోస్. ఉన్నాయిగా డాక్టర్ మల్లిక్ టాక్స్ అని, ఆల్రెడీ ఉన్నాయి ఇంటర్నెట్లో. నా పేరు మీద డాక్టర్ మల్లిక్ టాక్స్ ఉన్నాయి. ఇవి చూస్తారు. ఇప్పుడు మీరు తెలుగు పాపులర్ టీవీలో మీరు ఎప్పుడైతే నాది బయటకు వచ్చిందో వింటారు, ఇదంతా చూస్తారు, వాళ్ళకి డౌట్లు ఏవో వస్తాయి. లెట్ దెమ్ సీ మై వీడియోస్, ఆల్రెడీ ఉన్నాయిగా, వాళ్ళు డౌట్లు క్లియర్ చేసుకోవడానికి. అవి టాపిక్ వైజ్ చేసుకుంటూ వెళ్ళా, అవి ఒక్కొక్క టాపిక్ చేశా. అంటే 100% డయాబెటీస్ అని, ఇంకా రకరకాలు హౌ టు ప్రివెంట్ ఇది హార్ట్ అటాక్స్, హౌ టు ప్రివెంట్ బ్రెయిన్ స్ట్రోక్స్, ఇలా చెప్పుకుంటూ వెళ్ళా. సో మాకు ఎప్పుడైనా కానీ ఏదైనా డౌట్ వచ్చినప్పుడు డెఫినెట్గా మల్లిక్ టాక్స్లోకి మేము వెళ్తే మాకు కావాల్సిన అన్నీ ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతాయి. దొరుకుతుంది. యూ టేక్ మై నెంబర్, యూ కెన్ ఆల్వేస్ పుట్ ఎ మెసేజ్ టు మీ. డెఫినెట్గా సార్, ఇప్పుడు మేము ఏదైతే వీడియో ప్లే చేస్తామో దాని కింద మేము డెఫినెట్గా మీ నంబర్ నా నెంబర్ ఇచ్చేస్తే, నాది యూనివర్సల్ నెంబర్ ఒకటి ఉంది, ఎప్పుడు ఉంటుంది నాతోనే. సో అందులో దే కెన్ ఒక వాట్సాప్ ఇస్తే నేనే వాళ్ళకి ఐ విల్ ఆన్సర్ దెమ్. ష్యూర్ మల్లిక్ ఏముంది, నా నెంబర్కి వాట్సాప్ పెట్టేశారనుకోండి వాళ్ళ డౌట్, ఐ విల్ ఇమీడియట్లీ వాళ్ళకి ఆన్సర్ నేనే ఇస్తాను. పైగా మల్లిక్ టాక్స్లో ఉన్న వీడియో ఒకటి తీసి వాళ్ళకి పెడతాను, బాబు మీ డౌట్ ఇందులో క్లియర్ అవుతుంది, అంతే కదా. ఆల్రెడీ దగ్గర ఒక 600 వీడియోస్ ఉన్నా, పెద్ద టాపిక్స్, మంచి టాపిక్స్ చేశాను. ఇంక్లూడింగ్ అంటే నేను ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ని కదా, ఐఎమ్ ఏ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ కదా. ఇవన్నీ మన ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్ బైట్స్, ఆర్గనోఫాస్ఫరస్ పాయిజనింగ్స్, ఈ హ్యాంగింగ్స్, ఇవన్నీ కూడా మొత్తం, ఎందుకంటే బికాజ్ ఐ డీల్ విత్ దెమ్. రియల్లీ సార్, రియల్లీ ఇట్ ఈస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో డెఫినెట్గా సార్, అంటే మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అది చాలా వరకు మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ దీంతో పాటు నిజంగానే ఇంకా మీరు చెప్పే వాటిలో డౌట్స్ ఉన్నాయంటే విల్ గో టు మల్లిక్ టాక్స్. ఎస్, సో ఇఫ్ ఎనీథింగ్ ఈస్ దేర్ డెఫినెట్లీ విల్ కాల్ యూ అండ్ విల్ మెసేజ్ యూ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ది నా షో. నెంబర్ 98495 ఓకే, 78349, వావ్, 98495 78349, డాక్టర్ మల్లిక్. సూపర్. So they can message me, any doubt they can message me. They can go to Dr. Malik Talks, MALLIK, Dr. Malik Talks. They can see doubts, they can clear. అంటే ఇవాళ మనం మాట్లాడింది చాలా తక్కువ, నేను మాట్లాడింది చాలా ఎక్కువ, అంటే నేను వాటిల్లో మాట్లాడింది చాలా ఎక్కువ. సో మల్లిక్ సార్ది ఏదైనా లైక్ అంటే మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు నాకు వాట్సాప్ చేసేయచ్చు. స్క్రీన్ పై ఏదైతే నంబర్ ఉందో సో ఆ నెంబర్ పైన డెఫినెట్గా కాంటాక్ట్ చేయండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. Thank you.